So right Nana. Right, next chapter number 5, profit or loss post and pre incorporation. So topic chala easy nana, కొంచెం కాన్సంట్రేట్ చేస్తే సో ఈజీగా మనం ఇది నేర్చుకోవచ్చు. So what is this topic? So there is a running business. So ఒక బిజినెస్ రన్ అవుతుందన్న అందరూ కాన్సంట్రేట్ చేస్తున్నారు కదా. సో బిజినెస్ రన్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా వినాలి. సో బిజినెస్ అనేది మేబీ ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అయి ఉండొచ్చు, ఆర్ పార్ట్నర్షిప్ అయి ఉండొచ్చు, ఆర్ కంపెనీ అయి ఉండొచ్చు. దేర్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. ఓకేనా? సో దెర్ ఈస్ ఏ ఎగ్జిస్టింగ్ బిజినెస్. సో ఒక బిజినెస్ రన్ అవుతూ ఉందన్న, బాగా రన్ అవుతూ ఉంది, రైట్? సో ఈ బిజినెస్ ని రన్ అవుతున్నటువంటి బిజినెస్ ని ఒక కంపెనీ యొక్క ప్రమోటర్, రైట్? సో మీకు కంపెనీస్ యాక్ట్ కొంత ఐడియా ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు నేను థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే జనరల్ మీనింగ్ చెప్తాను. సో ఏ కంపెనీ అయితే ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో కంపెనీ యొక్క ఐడియా, ప్రాజెక్ట్ యొక్క ఐడియా గురించి, ఐడియాతో దాన్ని ముందు తీసుకెళ్లే పర్సన్ ప్రమోటర్, రైట్? సో కంపెనీ ప్రాజెక్ట్. సో ఈ ప్రమోటర్కి ఒక ఐడియా వచ్చింది అనమాట. ఏంటంటే ఐడియా, ఒక కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే బదులు మనలాంటి సిమిలర్ బిజినెస్ చేసేటువంటి ఎనీ ఆర్గనైజేషన్, లైక్ ఒక ఇండివిజువల్ బిజినెస్ అయి ఉండొచ్చు, పార్ట్నర్షిప్ అయి ఉండొచ్చు, కంపెనీ అయి ఉండొచ్చు, ఒక బిజినెస్ ని, ఒక ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని, రన్నింగ్ లో మనకి ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని పర్చేజ్ చేసేసి దాన్ని కంపెనీ కింద ఫామ్ చేసుకుంటే సరిపోతే ఇంకా ఈజీ కదా. ఇది ఒక ఐడియా వచ్చింది అని ప్రమోటర్కి, రైట్? సో వాడికి ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? ఒక ఎగ్జిస్టింగ్ రన్నింగ్ బిజినెస్ ని ఆ ప్రమోటర్ ఏం చేస్తున్నానన్నా కంపెనీ ఫామ్ చేద్దాం అనుకున్నాడు, కానీ దాన్ని ఎలా ఫామ్ చేద్దాం అనుకున్నాడు? ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని పర్చేజ్ చేయడం ద్వారా. పర్చేజ్. The promoter of a company is purchasing an existing business, right? And continuing the same business. అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాను బిజినెస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ సమ్ పర్సన్ అన్న సుమన్, మనకు ఇండివిజువల్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఈజ్ ఏ సుమన్, రైట్? సో ఒక కంపెనీని ఫామ్ చేశారన్న సమ్ పర్సన్ ప్రమోటర్. Let us take some promoter Murthy, right? He is forming a company by purchasing the existing business, right? అయితే కంపెనీ ఫార్మేషన్ అనుకున్న రోజు జరిగిపోదు, రైట్? సో ప్రమోటర్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కంపెనీ ఫార్మేషన్ ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, లైక్ నేమ్ అప్లికేషన్ పెట్టుకోవడం, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయడం కదా. సో అప్లికేషన్స్ అన్ని తీసుకున్నాక మనీ మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోతే మళ్ళీ కంపెనీ ఫార్మేషన్ జరగదు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందన్న కంపెనీ ఇన్కార్పొరేషన్ కి కొంచెం టైం పడుతుంది, రైట్ అన్న? ఇదేం డేట్ ఇది? నేను రిపీటింగ్ డేట్ ఇది, డేట్ ఆఫ్ పర్చేస్, డేట్ ఆఫ్ పర్చేస్. ఇదేం డేట్ అనేది? డేట్ ఆఫ్ కంపెనీ ఇన్కార్పొరేషన్. సో ఒక డేట్ ఏంటంటే డేట్ ఆఫ్ పర్చేస్, సెకండ్ డేట్ ఏంటంటే డేట్ ఆఫ్ కంపెనీ ఇన్కార్పొరేషన్, రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎగ్జిస్టింగ్ రన్నింగ్ బిజినెస్ కదా, ఎగ్జిస్టింగ్ బిజినెస్ రన్ అవుతా వెళ్తుంది అలాగా.
రైట్. సో నేను ఒక డేట్ ని పర్చేజ్ చేసేసాను. ఒక మూర్తి అనే పర్సన్ సుమన్ అనేటువంటి ఒక ఇండివిజువల్ బిజినెస్ ని పర్చేజ్ చేస్తాడు. బట్ కంపెనీ ఇంకా ఫామ్ అవ్వలేదు. కంపెనీ ఫామ్ అయింది ఒక సపరేట్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1st January 2021 లో పర్చేజ్ చేస్తాను. ప్రమోటర్ సుమన్ అనే అంటే లైక్ మూర్తి అనే పర్సన్ కంపెనీ ఫామ్ చేద్దాం అనుకున్న ప్రమోటర్ సుమన్ అనే ఒక బిజినెస్ ని పర్చేజ్ చేశారు. రైట్ అన్న. సో అది నాకు 31st March 2021 నాకు ఇన్కార్పొరేషన్ కంపెనీ ఫామ్ అయింది. కానీ ఇది ఎగ్జిస్టింగ్ బిజినెస్ నా. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పర్చేజ్ చేసిన దగ్గర నుంచి బిజినెస్ అలా రన్ చేసుకుంటూ వెళ్ళాడు కదా, ఎక్కడైనా ఆపాడైనా అసలు బిజినెస్ ఎక్కడ ఆపలే. కంపెనీ ఫార్మేషన్ లేట్ అయింది తప్ప కంపెనీ బిజినెస్ అయితే ఆపలే. కంపెనీ రన్ చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. రైట్. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే మన బిజినెస్ ఎండ్ అయింది 31st December అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు జనరల్ గా 31st December అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 1st January పర్చేజ్ చేసింది, 31st December బుక్స్ ని ఎండ్ అయింది. సో ఒక 1 year కంప్లీట్ అయింది. ఇది నేను ఓవరాల్ జనరల్ మీనింగ్ ఫస్ట్ అర్థం చేసుకోవడానికి. రైట్. ఇప్పుడు దీనిలో రమ్య దీనిలో ఒక 1 year కంపెనీ బిజినెస్ చేసిందా చేయలేదా? చేసింది సార్. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు బిజినెస్ చేసింది? 1st January 2021 నుంచి 31st December 2021 వరకు సార్. రైట్ అన్న. కానీ దీనిలో కంపెనీ ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది? 31st March 2021 సార్. ఓకే. సో మరి 1st January నుంచి 31st March వరకు కంపెనీ బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి కదా. ఎస్ సార్. అవి ప్రాఫిట్స్ కంపెనీవా కావా? క్వశ్చన్ అర్థమైందా రమ్య? ఎస్ సార్. నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే 1st January నుంచి 31st March వరకు బిజినెస్ చేసిందా చేయలేదా? 3 months బిజినెస్ చేసింది సార్. బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా రాదా? వస్తుంది సార్. ఈ ప్రాఫిట్ కంపెనీదా కాదా? కంపెనీ ఇంకా ఇన్కార్పొరేట్ అవ్వలేదు కదా సార్. అది క్వశ్చన్. ఇప్పుడు అదే ఆ కాన్సెప్ట్ నే ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయడానికి, ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి కంపెనీస్ యాక్ట్ లో ఈ టాపిక్ ని ఈ సెక్షన్ ని యాడ్ చేశారు. ఏంటి ఆ ప్రాబ్లం ఏంటంటే కంపెనీ ఫార్మేషన్ ఏమో 31st March జరిగింది. కానీ కంపెనీ ఎప్పుడు పర్చేజ్ చేసింది ఆల్రెడీ బిజినెస్ ని? January 1st. అంటే కంపెనీ ఫార్మేషన్ అయితే అవ్వలేదు కానీ ఆ ప్రాఫిట్ కంపెనీదే కదా. ఎస్ సార్. కానీ కంపెనీ ఫామ్ అవ్వకుండా ఆ ప్రాఫిట్ కంపెనీదే అనొచ్చు అంటే అది కంపెనీ పర్చేజ్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ అనొచ్చు. అంతే కదా. ఈ కంపెనీ ఈ బిజినెస్ ని లైక్ మూర్తి అండ్ కంపెనీ సమ్మన్ అనే ఒక ఫర్మ్ ని లేదా ఒక బిజినెస్ ని పర్చేజ్ చేసింది. ఈ పర్చేజ్ చేయడం వల్ల నాకు ఈ పీరియడ్ లో నాకు ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు, లాస్ వచ్చి ఉండొచ్చు కదా. సో 1st January నుంచి 31st March వరకు ఇది కంపెనీదే, బిలాంగ్స్ టు కంపెనీ, బట్ ఇట్ ఇస్ ఎ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో కంపెనీ ఇన్కార్పొరేట్ అవ్వక ముందు వచ్చినటువంటి ప్రాఫిట్ కాబట్టి సో దీన్ని ఏమనాలి? ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇన్కార్పొరేట్ అయిన తర్వాత కూడా నాకు ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా రావచ్చు ఇన్కార్పొరేషన్ తర్వాత. లైక్ ఫ్రమ్ 1st April to 31st December. లైక్ మానస నేను కంపెనీ ఫార్మేషన్ డేట్ ఎప్పుడు? 31st March 2021. సో ఈ రెండు ఎప్పుడు అయింది? 31st December 2021. సో 31st March 2021 నుంచి 31st December వరకు కూడా బిజినెస్ చేసింది కదా కంపెనీ. ఎస్ సార్. ఈ 9 months బిజినెస్ ప్రాఫిట్స్ వచ్చుంటే లేదా లాస్ వచ్చుంటే అవి ఎవరివి? కంపెనీ సార్. కంపెనీ. క్లియర్. ఇంతకు ముందున్నవి కూడా ఎవరివి? అంటే లైక్ 1st January నుంచి 31st March వరకు కూడా అవి కూడా కంపెనీవే. కాకపోతే అప్పటికి ఇంకా కంపెనీ ఏమవ్వలేదు, ఫామ్ అవ్వలేదు. రైట్ అన్న. అందుకే నేను చెప్పండి కంపెనీ ఫామ్ అవ్వకుండా నువ్వు ఏదైనా ప్రాఫిట్ ఆర్ లాస్ సంపాదిస్తే దిస్ ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్ నేచర్ ప్రాఫిట్ ఆర్ లాస్. దిస్ ఇస్ క్యాపిటల్ నేచర్. సో క్యాపిటల్ నేచర్ ఎందుకన్నాను? ఎందుకంటే కంపెనీ ఇంకా ఫామ్ అవ్వలేదు. అదే కంపెనీ ఫామ్ అయ్యాక నువ్వు రెగ్యులర్ గా చేసే బిజినెస్ ఉందనుకున్నాను, ఇట్ ఈస్ రెవెన్యూ నేచర్. నువ్వు రెగ్యులర్ గా చేసే ఏ బిజినెస్ అయినా రెవెన్యూ నేచర్. లైక్ ట్రేడింగ్ P&L అకౌంట్ రాస్తాం, ఎక్స్పెన్స్ ఇన్కమ్ రాస్తాం, దాంతో కూడా ఏంటి రెవెన్యూ నేచర్. కానీ
ఈ పీరియడ్ ఏదైతే ఇన్కార్పొరేషన్ ముందు వచ్చిందో కంపెనీ ఫామ్ అవ్వకుండా కంపెనీ ప్రాఫిట్ సంపాదించింది, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ నేచర్ ట్రాన్సాక్షన్. దీన్ని ఏమనాలి? క్యాపిటల్ నేచర్ ట్రాన్సాక్షన్ అనాలి. దిస్ షుడ్ బి ట్రీటెడ్ సపరేట్లీ. దిస్ షుడ్ బి ట్రీటెడ్ సపరేట్లీ. సో దీన్ని ఏమనాలి? ప్రీ ఇన్కార్పొరేషన్. సో ఇన్కార్పొరేషన్ తర్వాత ఉన్నదాన్ని ఏమనాలి? పోస్ట్ ఇన్కార్పొరేషన్. సో ప్రీ ఇన్కార్పొరేషన్ లో ప్రాఫిట్ లాస్ ఉండొచ్చు, పోస్ట్ ఇన్కార్పొరేషన్ లో కూడా ప్రాఫిట్ లాస్ ఉండొచ్చు. పోస్ట్ ఇన్కార్పొరేషన్ అనేది రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ, లైక్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అన్నింటినీ రికార్డ్ చేసుకుంటాం, ప్రాఫిట్ లాస్ కనుక్కుంటాం. సో సేమ్ ప్రాఫిట్, సేమ్ ప్రొసీజర్ మన రెగ్యులర్ బిజినెస్ ఏదైతే చేస్తామో అదే ప్రొసీజర్. కానీ 31st March కంపెనీ ఫామ్ అయింది. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ రెవెన్యూ నేచర్ బిజినెస్, రైట్. ఇక్కడ కూడా రెవెన్యూ నేచరే. జనరల్ గా అయితే బిజినెస్ అంటే జరిగిందంటే ప్రాఫిట్ లాస్ ఎక్స్పెండిచర్ ఇన్కమే కదా. కానీ దీన్ని ఏమనాలి? క్యాపిటల్ నేచర్ ట్రాన్సాక్షన్ అనాలి. దీన్ని రెవెన్యూ నేచర్ అనకూడదు, ఎందుకంటే కంపెనీ ఇంకా ఫామ్ అవ్వలేదు. ఇదే యాక్ట్ లో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్, రైట్. ఒకసారి అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని నేను కొంచెం థియరిటికల్ పాయింట్ కి వెళ్తాను. సో నోట్స్ లో ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా నేను ఏవైతే పాయింట్స్ క్లియర్ చెప్తానో అది నోట్స్ కూడా రాసుకోవాలి అందరూ, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్, ఫస్ట్ ఇంట్రడక్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఇంట్రడక్షన్ లో పాయింట్, వెన్ రన్నింగ్, నేను చదువుతున్నాను, నేను ఇంపార్టెంట్ పాయింట్ చదువుతున్నాను. ఏదైతే కాన్సెప్ట్ నేను చెప్పానో దాన్ని థియరిటికల్ పాయింట్, ఇది నోట్స్ లో ఉండాలి. అందరు నోట్స్ లో కూడా తర్వాత దీన్ని నోట్ చేయాలి, నోట్ పాయింట్స్. వెన్ రన్నింగ్ బిజినెస్ ఇస్ టేకెన్ ఓవర్ బై ది ప్రమోటర్స్ ఆఫ్ ఎ కంపెనీ. సో మనం మాట్లాడుతుంది కంపెనీ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్ లో ఒక పార్ట్. సో ఇక్కడ పర్చేజ్ చేసే పర్చేసింగ్ పర్సన్ ఎవరినైనా కంపెనీ అయి ఉండాలి. ప్రమోటర్స్ ఆఫ్ ఎ కంపెనీ యాజ్ ఎట్ ఎ డేట్ ప్రియర్ టు ది డేట్ ఆఫ్ ఇట్స్ ఇన్కార్పొరేషన్. సో కంపెనీ ఇన్కార్పొరేట్ అవ్వక ముందే పర్చేజ్ చేసుకుంటారు, రైట్. ఇందాక ఎగ్జాంపుల్ లో మనం తీసుకున్నాను 1st January ఇస్ ద డేట్ ఆఫ్ పర్చేస్, బట్ ఇన్కార్పొరేషన్ ఇస్ 31st March. సో ఇన్కార్పొరేషన్ కన్నా ముందు ఏం చేస్తుంది అన్నది కంపెనీ బిజినెస్, ఒక రన్నింగ్ బిజినెస్ ని పర్చేజ్ చేస్తుంది. ది అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ సచ్ బిజినెస్ ఫర్ ది పీరియడ్ ప్రియర్ టు ది డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇస్ రిఫర్డ్ టు యాజ్ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఇన్కార్పొరేషన్ కు ముందు ఏదైతే ప్రాఫిట్ ఆర్ లాస్ కంపెనీ సంపాదిస్తుందని ఏమనాలి? ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఉన్నారు. సచ్ ప్రాఫిట్ ఆర్ లాస్ తో బిలాంగింగ్ టు ది కంపెనీ, అది కంపెనీదే, బట్ ఆర్ ఆఫ్ క్యాపిటల్ నేచర్. అది కంపెనీదే అయి ఉండొచ్చు, కంపెనీ సంపాదించింది అయి ఉండొచ్చు, కానీ దాన్ని ఏమనాలంటే క్యాపిటల్ నేచర్ కింద తీసుకోవాలి, దాన్ని రెగ్యులర్ బిజినెస్ కింద తీసుకోకూడదు. ఇట్ ఈస్ నెసెసరీ టు డిస్క్లోజ్ దెమ్ సెపరేట్లీ ఫ్రమ్ ది P&L అకౌంట్స్. సో రెగ్యులర్ P&L అకౌంట్ లోనే 1 year ప్రాఫిట్ ఆర్ లాస్ వేసేసారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ రెగ్యులర్ బిజినెస్ లో కలిసిపోతుంది, రెగ్యులర్ P&L లో కలిసిపోతుంది. కాదు, అది ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ రెగ్యులర్ P&L ప్రాఫిట్ ఆర్ లాస్ కాదు. ఇట్ షుడ్ బి షోన్ సెపరేట్లీ, ఇట్ షుడ్ బి డిస్క్లోజ్డ్ సెపరేట్లీ అని చెప్పడమే ఈ కాన్సెప్ట్. is a concept of profit or loss pre and post incorporation. In general practice, it is regard that దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ డెఫినేషన్ అందరికి అర్థమైంది లేదో అబ్జర్వ్ చేయండి. సో నోట్స్ లో డెఫినేషన్ ఉండాలి. And a running business is taken over by the promoters of a company as at a date prior to the date of incorporation of the company. The amount of profit or loss of such business for a period prior to the date the company came into existence is referred to as pre-incorporation profit or loss. Such profit or loss though belonging to the company, so though belonging to the company there, but are of capital nature, are of capital nature. It is necessary to disclose them separately from trading profit and loss accounts. అది రెగ్యులర్ P&L అకౌంట్ లో ఉండకూడదు. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ ఏం చేయాలంట? సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ నేచర్, ఇట్ ఈస్ నాట్ ఏ రెవెన్యూ నేచర్. పాయింట్ క్లియర్ అయినా? ఎనీ డౌట్స్? అలీ, డెఫినేషన్ అర్థమైందా? Ali, Yashwant, sir, clear hai na definition? clear. Right na, next pair ki veltan jaatga aap dekh chahe. Right, and simple ga china diagram lo chupinche chudandi point. Profit or loss of a business, profit or loss of a business prior to the date. So which date? Prior to the date ante date of incorporation. The company came into existence is referred to as pre-incorporation profit or loss. Such profit or loss are of nature of capital. Disclose them separately. In the concept, basic concept ఏంటిది? Profit or loss prior to the date of incorporation. Incorporation కు ముందు వచ్చిన profit or loss కనుక్కోవాలి. దాన్ని pre-incorporation profit or loss అంటాం.
ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాపిటల్ నేచర్ రెవెన్యూ నేచర్ కాదు, ఇట్ షుడ్ బి డిస్క్లోజ్డ్ సపరేట్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్. సార్ అయితే టాపిక్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ ప్రీ అండ్ పోస్ట్ కూడా ఉంది కదా. పోస్ట్ అంటే రెగ్యులర్, రైట్. సో పోస్ట్ అనేది రెవెన్యూ నేచర్ రెగ్యులర్, బట్ ప్రీ ఏదైతే నువ్వు ప్రాఫిట్ కనుక్కుంటావో అది క్యాపిటల్ నేచర్. ఇట్ షుడ్ బి డిస్క్లోజ్ సెపరేట్లీ, ఇట్ షుడ్ నాట్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ఏ రెగ్యులర్ ట్రేడింగ్ P&L అకౌంట్. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, రైట్. నెక్స్ట్ రైట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నోట్స్ లో నెక్స్ట్ ఈ పాయింట్ ఉండాలి, computation. So first point definition ana. So now it is computation. So computation of profit or loss. So computation of profit or loss. So profit or loss ni ela compute cheyali. So danikana mundu em jarugutundi ikkada observe chesthe ganaka methods of computation. So ela compute cheyochu. First of all nenu oka running business ni teeskunnanu kada, aa running business ki em untayi, regular running business ante ఏ అకౌంట్స్ ఉంటాయి? assets, liabilities, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్ని ఉంటాయి నా రన్నింగ్ బిజినెస్. ప్రాఫిట్ అండ్ లాస్ అంతే కదా. సో ఏం చెప్తాను చూడు, క్లోజ్ ఆఫ్ ది ఓల్డ్ బుక్స్ అండ్ ఓపెన్ ది న్యూ బుక్స్ విత్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ యాజ్ దే ఎగ్జిస్టెడ్ అట్ ది డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సో ప్రీవియస్ ఇయర్ బిజినెస్ ఏదైతే ఉందో ఒక డేట్ ని పర్చేస్ చేస్తానో ఆ డేట్ నా బిజినెస్ యొక్క అసెట్స్ లయబిలిటీస్ తీసుకుని కొత్త బుక్స్ ఓపెన్ చేయమన్నారు. చేసి బిజినెస్ ని రన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రన్ చేసి ఇంకేం చెప్తున్నాడు, స్ప్లిట్ అప్ ది ప్రాఫిట్ for the year of transfer of the business to the company between pre and post incorporation periods. సో మనకి ఏదైతే ఒక 1 year పాటు బిజినెస్ చేసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1st January తీసుకున్నాం పర్చేజ్, 31st December వరకు ఇయర్ అయింది అంటే 1 year పాటు బిజినెస్ ని రన్ చేసాం. ఈ 12 months ప్రాఫిట్స్ ని ఏం చేయాలంట, స్ప్లిట్ చేయాలంట. స్ప్లిట్ దేనికి చేయాలంట, దానిలో ప్రీ ప్రాఫిట్ అంతా పోస్ట్ అంట. సో ఎందుకు సార్ స్ప్లిట్ చేయాలి, అదే ఇక్కడ చెప్పుకున్నాం. కాన్సెప్ట్ ఏం చెప్తుంది, స్ప్లిట్ చేసి ప్రీని ఏమనాలి, క్యాపిటల్ నేచర్ అన్నారు, పోస్ట్ ఏమనాలి, రెవెన్యూ నేచర్ అన్నారు. సో ప్రీ ఏదైతే క్యాపిటల్ నేచర్ అన్నది నువ్వు కనిపెడితే దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది మనకు తెలుసు. దాని అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇంకా మనం డిస్కస్ చేయాలి. నేను ప్రపోజ్ మెథడ్ ఆఫ్ కంప్యూటేషన్ గురించి మాట్లాడుతున్నాను, అకౌంటింగ్ గురించి కాదు, దాని కంప్యూటేషన్ గురించి మాట్లాడుతున్నాను, రైట్, క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో స్ప్లిట్ ఎలా చేయొచ్చు, స్ప్లిట్ లో 3 మెథడ్స్ వాడు సజెస్ట్ చేస్తున్నారు, జాగ్రత్తగా అప్రోచ్ చేయాలి. కామన్ సెన్స్ అప్లై చేస్తే ఇది అర్థమైపోతుంది. ఒకటి టైం బేసిస్, రెండోది టర్న్ ఓవర్ బేసిస్, మూడోది కాంబినేషన్ ఆఫ్ బోత్. కాంబినేషన్ పక్కన పెట్టు, బేసిక్ థింగ్స్ రెండు, టైం బేసిస్ ఆర్ టర్న్ ఓవర్ బేసిస్. చూద్దాం నా సార్, వాట్ ఇస్ టైం బేసిస్, వాట్ ఇస్ టర్న్ ఓవర్ బేసిస్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీరు నాకు అవి చెప్పచ్చు. వంశిక రైట్. సో ఇప్పుడు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇందాక మనం ఎగ్జాంపుల్లో డేట్స్ తీసుకున్నాం, గుర్తుందా? ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అన్నది? 1st January 2021. ఓకే, ట్రేడింగ్ P&L అకౌంట్ 1st January to 31st December, అంతేనా? అంతే కదా. చెప్పినాను దీనిలో జనరల్ గా ట్రేడింగ్ P&L అకౌంట్ అని ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. జనరల్ గా ట్రేడింగ్ P&L అకౌంట్ లో ఐటమ్స్ ఏమేమి ఉంటాయి నన్ను, ట్రేడింగ్ అకౌంట్ లో ఐటమ్స్ ఏమి ఉంటాయి? ఓపెనింగ్ స్టాక్, పర్చేసెస్. ఏముంటానన్నా? ఓపెనింగ్ స్టాక్, ఓకే, పర్చేసెస్, ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వెరీ గుడ్, సేల్స్ వెరీ గుడ్, క్లోజింగ్ స్టాక్, నెక్స్ట్ gross profit or loss. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ చేసుకుందాం గ్రాస్ ప్రాఫిట్, ఓకేనా? సో ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, దెన్ యూ విల్ గెట్ నెట్ ప్రాఫిట్. ఇదే కదా జనరల్ గా ఉండేది. ఒకప్పుడు నేను జనరల్ గా బిజినెస్ ని రన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అన్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ట్రేడింగ్ P&L అకౌంట్ తయారు చేసుకున్నాను అనుకో, ఒక 1 year కి ఇలాగే తయారు చేస్తాను నేను. ఈ 1 year లో 1st January నుంచి 31st December వరకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఉందని, దాన్ని మనం ఏమన్నాం, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటున్నాం, రైట్ డన్. ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇప్పుడు మనం ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. సో ఎందుకు స్ప్లిట్ చేయాలి? ప్రీ అంతా పోస్ట్ ఎంత అని తెలుసుకోవాలి. ప్రీ అనేది ఏ నేచర్, క్యాపిటల్ నేచర్, అంతే కదా.
Yes, sir. వెరీ గుడ్. ప్రీ అనేది క్యాపిటల్ నేచర్. నువ్వు మ్యూట్ చేశాను. నెక్స్ట్ మనీ స్వరూప్. Yes, sir. మనీ స్వరూప్ ఇప్పుడు ఈ క్యాపిటల్ నేచర్ పీరియడ్ ఎంత? బిజినెస్ టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ ప్రకారం 1st January నుంచి 31st అంటే March వరకు 9 months 3 months. అంతే 9 కదా? months. Yes. ఇప్పుడు ఈ sir. ప్రాఫిట్ ని 3 months 9 months అని ఎలా నేను క్యాలిక్యులేట్ చేయగలను? నువ్వు కామన్ సెన్స్ పెట్టి ఆలోచించి చెప్పు. ప్రాఫిట్ ని 3 months 9 months క్యాలిక్యులేట్ చేయగలను రేషియో తీసుకొని చేయాలి. అంటే ఏంటి ఆ రేషియో? ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాఫిట్ ఒక 10,000 వచ్చింది అనుకో, 3 months ఎంత 9 months ఎంత? ఒక 12,000 వచ్చింది అనుకుందాం, 3 months కి ఎంత 9 months కి ఎంత? 3,000 9,000. అలా చెప్తే అది కరెక్ట్ అయినా? నువ్వు అంత ఈజీగా చెప్పేసావు కదా. ప్రీ పోస్టర్ ప్రీ ఇన్కార్పొరేషన్ 2,000, పోస్ట్ ఇన్కార్పొరేషన్ 9,000, సో 3,000 తీసుకెళ్ళి క్యాపిటల్ నేచర్ ట్రీట్మెంట్, 9,000 రెవెన్యూ ట్రీట్మెంట్ అని సింపుల్ గా చెప్పేస్తావా? చెప్పలేను సార్. ఎందుకు చెప్పలే? ప్రాబ్లం ఏంటి? సేల్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు కదా. 3 months లో సేల్స్ ప్రాఫిట్ జనరేషన్ సేల్స్ డిఫరెంట్ ఉండొచ్చు, 9 months లో ప్రాఫిట్ జనరేషన్ సేల్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇంకా రీజన్స్ ఏంటి? ఎక్స్పెండిచర్ కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు కదా. ఈ 3 months లో అయిన ఎక్స్పెండిచర్, తర్వాత 9 months లో అయిన ఎక్స్పెండిచర్ ఒకలాగే ఉంటుందా? సార్. ఎక్స్పెండిచర్ అంతా కూడా ఒకలాగే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? సార్ లేదు. ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అన్నాను అనుకో, రెంట్ ఎలా ఖర్చు అవుతుంది? మంత్లీ బేసిస్ మీద. మంత్లీ బేసిస్ మీద ఖర్చు అవుతుంది. అంటే ఈ 3 months కి రెంట్ ఎంత, 9 months కి రెంట్ ఎంత విడదీయగలం కదా. సార్ ఫిక్స్డ్ గా ఉంటే కనుక మనం దాన్ని ఎలా ఈ టైం బేసిస్ లో విడదీయచ్చు. రెండు, ఒకవేళ నేను అంటాను అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టాను అనుకో, అడ్వర్టైజ్మెంట్ అనే ఖర్చుని ఎలా విడదీయచ్చు? దేనికోసం ఖర్చు పెడతాను అడ్వర్టైజ్మెంట్? ప్రమోషన్ కింద ఖర్చు పెడతారు. అది దేని ఈ పర్పస్, దాన్ని ఎలా మనం ప్రపోర్షనేట్ చేయొచ్చు? 3 months 9 months కింద ప్రపోర్షనేట్ చేయొచ్చా? అంటే 3 months కింద అడ్వర్టైజ్మెంట్ అయితే 9 months కింద ప్రపోర్షనేట్ చేయొచ్చా? నో సార్. ఫైనాన్షియల్ అప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది దేనికోసం చేస్తుంటాం? సేల్స్ కోసం. సేల్స్. సో కాబట్టి అప్పుడు 3 months సేల్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్, 9 months సేల్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అని పెడితే ఇచ్చలేదా? అంటే సేల్స్ బేస్ లో పెడతారు. అర్థమవుతుందా? ఇలా ఎక్స్పెండిచర్ ని ఫిక్స్డ్ నేచర్ లో ఉంటే కనుక టైం బేసిస్ లో, అంటే టైం బేసిస్ అంటే ఏంటి? టైం బేసిస్ అంటే ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో టైం బేసిస్ లో పెడతీయచ్చు. ఒకవేళ వేరియబుల్ ఎక్స్పెండిచర్ అనుకో, రిలేటెడ్ టు సేల్స్ కదా. వేరియబుల్ ఎక్స్పెండిచర్ ఏదైనా అంతే, రిలేటెడ్ సేల్స్ అంటే ప్రొడక్షన్ సేల్స్ జరిగే కొద్దిగా ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుంది వేరియబుల్ అంటే. అలాంటి వేరియబుల్ ఎక్స్పెండిచర్ అనుకున్నా ఇట్ ఈస్ అపోర్షన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టర్న్ ఓవర్, దట్ ఈస్ కాల్డ్ సేల్స్. రైట్ అన్న? అలా విడదీసి మొత్తానికి మనం ఏం చేయాలి? 3 months ఎంత 9 months ఎంత కనుగొంటాం. అయితే ఈ ప్రాసెస్ అంతా నువ్వు అబ్జర్వ్ చేస్తే, సార్ ఎక్స్పెండిచర్ ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటాము, 3 months 9 months ఐదు టైం బేస్, లేదంటే మీరు అన్నట్టు సేల్స్ 3 months సేల్స్, ఇన్ ప్రీ ఇన్కార్పొరేషన్ సేల్స్, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ సేల్స్ తీసుకుంటాము, ఈ రేషియోలో పంచుతాం, బాగానే ఉంది. మరి సార్ మరి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, అవి ఏమైనా ఎక్స్పెండిచర్స్? పర్చేజ్ ఒక రోజు చేస్తాను, మొత్తం ఇయర్ మొత్తం పర్చేజ్ ఒక రోజు చేయకూడదా? చేయొచ్చు కదా. మరి అలాంటప్పుడు దీన్ని 3 months 9 months ఎలా విడదీయగలం? అందుకనే వాడు చెప్తున్నానన్నా, సింపుల్ చెప్తాడు. ద అపోర్షన్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ జీపీ, నాట్ ఎన్పి. సో జీపీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉందో తీసుకో. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జీపీ 1,00,000 రూపాయలు వచ్చిందో తీసుకో. ఈ 1,00,000 రూపాయలను విడది, ప్రీ ఎంత పోస్ట్ ఎంత. సో జీపీని ఏ రేషియోలో విడదీయటం కరెక్ట్? గ్రాస్ ప్రాఫిట్ నాకు ఎలా వచ్చే అవకాశం ఉంటుందని, ప్రీ ఇన్కార్పొరేషన్ లో ఎంత గ్రాస్ ప్రాఫిట్, పోస్ట్ ఇన్కార్పొరేషన్ లో గ్రాస్ ప్రాఫిట్ ఎంత, ఎలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు? రఘురామ్ ఉన్నాడా? రఘురామ్. సో నేను ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ లో ప్రతి ఐటమ్ ని విడదీయకుండా డైరెక్ట్ గా ఏం చేస్తాను? గ్రాస్ ప్రాఫిట్ తో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అవి ఒక్కొక్క డేట్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ కదా. ఆ గ్రాస్ ప్రాఫిట్ 1 lakh ని ఏ బేసిస్ లో విడదీయచ్చు? మనం 2 బేసిస్ ఇందాక మాట్లాడుకున్నాం థియరిటికల్ గా. ఒకటి టైం బేసిస్, రెండోది ఏంటి? టర్న్ ఓవర్ ఆర్ సేల్స్ బేసిస్ కదా. ఆ జీపీని ఏ బేసిస్ లో పంచాలి? టర్న్ ఓవర్. ఎందుకన్నా
అంటే మారుతుంది కదా సార్ పీరియడ్. జీపీ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సేల్స్. జీపీ ఇస్ Sales. బేస్డ్ ఆన్ సేల్స్. సో కాబట్టి సేల్స్ ఎంత పీరియడ్ ఎంత అయితే 3 months దాని మీద జీపీ ఉంటుంది కదా. కాబట్టి జీపీని ఏ రేషియోలో పంచాలి? సేల్స్ రేషియోలో అపోర్షన్మెంట్ చేయాలి. సో ఈ అపోర్షన్మెంట్ ఏదైతే నువ్వు ఇప్పుడు డిస్కస్ చేసావో దానికి ఇన్స్టిట్యూట్ వాడు సజెషన్ ఇచ్చాను. సో అందరూ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే మీ నోట్స్ నెక్స్ట్ ఇది ఉండాలి కంపల్సరీగా. అపోర్షన్మెంట్, బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ నేను చదువుతాను, తర్వాత దయచేసి అందరూ కూడా దీని నోట్స్ లో నీట్ గా బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ రైట్ నా కంపిటీషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పాయింట్ క్లియర్. దాని తర్వాత నేను మాట్లాడుతున్న పాయింట్ ఏంటి? బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్. మరి నేను చెప్పే ప్రతిదీ నోట్స్ లో క్లియర్ గా రాసుకోవాలి. బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ లో సో ఎలా స్టార్ట్ చేస్తున్నాడు, దేంతో స్టార్ట్ చేస్తున్నాడో అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైతే కనిపెట్టామో 12 months కి దీనిలో ప్రీ ఇన్కార్పొరేషన్ అంతా పోస్ట్ ఇన్కార్పొరేషన్ అంతా స్ప్లిట్ చేయాలి. ఎందుకంటే ప్రీ అంతా క్యాపిటల్ నేచర్, పోస్ట్ అంతా రెవెన్యూ నేచర్ అని అకౌంటింగ్ మనకి కంపెనీ అకౌంట్స్ చెప్తారు రైట్ నా. సో కంపెనీ రూల్స్ చెప్తారు. సో దీని ప్రకారం ప్రీ పోస్ట్ అపోర్షన్మెంట్ చేయడం కోసం ఎక్స్పెండిచర్ ని ఇన్కమ్ ని ఎలా అపోర్షన్ చేయాలి అనే విషయం మీద క్లారిటీ కోసం మనకు ఒక బేసిస్ అనేది ఇన్స్టిట్యూట్ వాడు ఇచ్చాను. ఈ బేసిస్ ఉపయోగించుకుని మనం ఏం చేయొచ్చు అంటే అపోర్షన్మెంట్ చేయొచ్చు. ఫస్ట్ బేసిస్ అబ్జర్వ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. సో చూడండి మనం ఇందాక అనుకుంది ఏ రేషియో అన్న? సేల్స్ రేషియో ఆన్ ది బేసిస్ ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ద రెస్పెక్టివ్ పీరియడ్స్. ఏంటి ఆ రెస్పెక్టివ్ పీరియడ్స్ అంటే? ప్రీ ఇన్కార్పొరేషన్, పోస్ట్ ఇన్కార్పొరేషన్. సో ప్రీ ఇన్కార్పొరేషన్ లో ఎంత సేల్ చేస్తావు? సేల్స్ ఇన్వాయిస్ ఉంటాయి కదా. పోస్ట్ ఇన్కార్పొరేషన్ ఎంత సేల్ చేస్తావు? ఆ సేల్స్ ప్రకారం ఏం చేయాలంట? జీపీని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఒక క్వశ్చన్ లేదు, ఎవరైనా సరే ఒక డౌట్ రావాలి ఇమీడియట్ గా దీనిలో. ఎవరికి డౌట్ లేదా? ఎనీ డౌట్స్ దీనిలో? కొంచెం ఆలోచిస్తే ఒక డౌట్ రావాలి. దిలీప్, అభిషేక్, దిలీప్, దిలీప్ ఏమైనా డౌట్ ఉందో దీనిలో? జీపీని సేల్స్ రేషియోలో పంచచ్చా? కరెక్టేనా? అంటే కాస్ట్ మారచ్చు కదా సార్, సేల్ ప్రైస్ ఏదన్నా? సెల్లింగ్ ప్రైస్ మారచ్చు. వెరీ గుడ్. సెల్లింగ్ ప్రైస్ అంతా కూడా సిమిలర్ గా ఉంటే మనం చెప్పిన ఆన్సర్ రైట్. ఒకవేళ కంపెనీ ఫార్మేషన్ తర్వాత కానీ ఏదైనా ఒకవేళ సేల్స్ ప్రైస్ మార్చేసింది అనుకోండి, జీపీ రేషియో సేమ్ ఉంటుందా? ఉండదు కదా. సో జీపీ రేషియో ఎప్పుడు సిమిలర్ గా ఉంటుంది? ఒకేలాగా వెళ్తుంది అనుకో. సేల్స్ పెరిగితే ఎక్కువ జీపీ వస్తుంది, తగ్గితే తక్కువ జీపీ వస్తుంది. అదే నాట్ అన్ ఇష్యూ, అమౌంట్ కాదు. సెల్లింగ్ ప్రైసే మార్చేస్తే జీపీ రేషియో కూడా మారిపోతుంది కదా, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 months ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లోనేమో జీపీ సేల్స్ ఏమో 10 rupees కి అమ్మేవాళ్ళు అనుకుందాం ఒక యూనిట్ ని ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఏం చేస్తారంటే 12 rupees కి అమ్ముతున్నారు. సెల్లింగ్ ప్రైస్ మారుతుందా? సో అలాంటప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నా జీపీని చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి నేను అపోర్షన్మెంట్ చేయాలి. డైరెక్ట్ గా జీపీ రేషియో అప్లై చేయకూడదు. సో క్వశ్చన్ లో హింట్స్ ని బట్టి వెళ్ళాలి. సో ఈ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నీకు చిన్న ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఒక 10 lakhs అనుకున్నాను. సేల్స్ ఒక 10 lakhs. జీపీ రేషియో అప్పటిదాకా ఏం చేసేవారంటే సేల్స్ మీద 10% ఉండేది నాకు. ఫస్ట్ ఒక 3 months పాటు అలాగా కంపెనీ ఇన్కార్పొరేషన్ ఉన్నంత వరకు జీపీ రేషియో 10% ఉండేది. తర్వాత ఏం చేశారు? జీపీ రేషియోని
15% మార్చి, అంటే లైక్ సేల్ వాల్యూని పెంచి సేల్ చేస్తారు. కంపెనీ ఫామ్ అయ్యాక సెల్లింగ్ ప్రైస్ ఇలా కాదు, సెల్లింగ్ ప్రైస్ మారుద్దాం అని చెప్పి 9 months పాటు సెల్లింగ్ ప్రైస్ మార్చి అమ్మారు. ఇప్పుడు ఈ 10 lakhs సేల్స్ లో రెండు ఉన్నాయి. 10 lakhs సేల్స్ లో రెండు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 lakhs లో ఒక 2 lakhs ఏమో 3 months అనుకున్నాం, ఒక 8 lakhs ఏమో 9 months అనుకున్నాం. రైట్ అండి. నా ఉద్దేశం 3 months అంటే ప్రీ ఇన్కార్పొరేషన్, 9 months అంటే పోస్ట్ ఇన్కార్పొరేషన్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ 2 lakhs మీద అయితే కనుక ఈ 10% జీపీ రేషియో కదా అప్పటిదాకా కంపెనీ ఫామ్ అవ్వక ముందు వరకు. సో 2 lakhs into 10% దట్ ఈక్వల్స్ టు 20,000 జీపీ నాన్న. ఎంతనా? 20,000 జీపీ. సో ఇప్పుడు 8 lakhs ఉంది అనుకున్నాను. 8 lakhs మీద ఎంత పర్సెంటేజ్ అన్నా కంపెనీ ఫామ్ అయిన తర్వాత రేషియో ఎలా మార్చారు, సెల్లింగ్ ప్రైస్ మార్చారు కాబట్టి ఈ 8 lakhs లో 15% మార్జిన్ ఉంది. సో 8 lakhs into 15% మార్జిన్ దట్ ఈక్వల్స్ టు 1,20,000. అంటే నా మార్జిన్ మార్చారు. నా కంపెనీ ఫామ్ అయిన తర్వాత కంపెనీ మార్జిన్ చేసింది మార్చేసింది. సో ఓవరాల్ గా నాకు చూస్తే నువ్వు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ లో ఓవరాల్ జీపీ ఈ సేల్స్ మొత్తం ట్రేడింగ్ అకౌంట్ లో క్రియేట్ అవుతాం, ఎక్స్పెన్సెస్ అని డెబిట్ చేస్తాం. సో జీపీ ఎంత ఉంటుందంటే నా ట్రేడింగ్ అకౌంట్ లో 1,40,000 ఉంటుంది. సో నువ్వు చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయి, ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఫస్ట్. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా ఫస్ట్ అందరికి? మా వెంకటలక్ష్మి ఎస్ సార్, అర్థమైంది సార్. ఈ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పినాను. ఫస్ట్ 3 months అనేది ఏంటి? ప్రీ ఇన్కార్పొరేషన్ సార్. ప్రీ ఇన్కార్పొరేషన్. అప్పుడు అయిన సేల్స్ ఎంత? 2 lakhs సార్. 2 lakhs. పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఎంత? 9 months సార్. అప్పుడైన సేల్ ఎంత? 8 lakhs. 8 lakhs సార్. 2 lakhs పీరియడ్ లో రన్నింగ్ బిజినెస్ ఉంది కదా, కంపెనీ ఫామ్ అవ్వండి, కంపెనీ ఇంకా ఫామ్ అవ్వాలి, బట్ కంపెనీ పర్చేస్ చేస్తుంది. అప్పుడు మార్జిన్ ఎంత? 10%. కంపెనీ ఫార్మ్ అయిన తర్వాత మార్జిన్ ఎంత మార్చారు? 15%, 5% పెరిగింది. 15%, 5% పెంచాను. అలాంటప్పుడు Yes, sir. ప్రాఫిట్ ఓవరాల్ ఎంత వచ్చింది? 1,40,000. వీళ్ళు విడదీయకుండా బుక్స్ ఒకటే కదా మెయింటైన్ చేస్తారు. బుక్స్ రన్నింగ్ బిజినెస్ కొనేసారు కాబట్టి అవే బుక్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దానిలో సేల్స్ ఎంత రికార్డ్ చేశాడు? సేల్స్ 10 lakhs. 10 lakhs. అంతే కదా. 2 + 8 ఎంత? 10 lakhs. 10 lakhs సేల్స్, ఎక్స్పెండిచర్, డెబిట్ అన్ని చేయగా వాటికి వచ్చిన టోటల్ జీపీ ఎంత? 1,40,000 వచ్చింది సార్. ఇది నీకు అర్థమైనట్టే కదా ఇక్కడ దాకా? క్లియరే కదా? ఎస్ సార్. ఎస్ సార్. అప్పుడు నేను క్వశ్చన్ ఏమడుతున్నానంటే ఈ 140 లో ప్రీ ఎంత, పోస్ట్ ఎంత? ప్రీ 20,000, పోస్ట్ 1,20,000 సార్. సో నీకు నేను ఈ ఎగ్జాంపుల్ అంతా చెప్పాను కాబట్టి క్లియర్ గా కనబడుతున్నాను. కానీ క్వశ్చన్ లో సేల్స్ ఉంటుంది ట్రేడింగ్ అకౌంట్ లో, జీపీ 1,40,000 ఉంటుంది. అని ఏముంటుంది? సేల్స్ ఏమో 10 lakhs కనబడుతుంది ట్రేడింగ్ అకౌంట్ లో, జీపీ ఎంత కనబడుతుంది? 1,40,000 కనబడుతుంది. 1,40,000. ఇప్పుడు నేను ట్రేడింగ్ అకౌంట్ మొత్తం అంతా అపోర్షన్ చేయకుండా డైరెక్ట్ గా జీపీ తీసుకుని ఏం చేస్తాను? ప్రీ పోస్ట్ అపోర్షన్ చేద్దాం అనుకున్నాను. ఎస్ సార్. నాకు ఇన్ఫర్మేషన్ అంతా లేదు నాన్న. నువ్వు రూల్ ప్రకారం అయితే కనుక ఈ అపోర్షన్మెంట్ బేసిస్ చూడాలి. ఈ బేసిస్ ఉంది కదా, ఈ బేసిస్ ప్రకారం అయితే ఏం అపోర్షన్ చేసావని చెప్పు నువ్వు. ఈ బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ లో గ్రాస్ ప్రాఫిట్ లాస్ ఎలా అపోర్షన్మెంట్ చేయమని చెప్తున్నాడు? సేల్స్ రేషియోలో అపోర్షన్ చేయమన్నాడు, అవునా కదా? ఎస్ సార్. అప్పుడు ఇదే క్వశ్చన్ నువ్వు అబ్జర్వ్ చేయి. ఈ 1,40,000 ని సేల్స్ రేషియోలో అపోర్షన్మెంట్ చేశాను అనుకో. నువ్వు చెప్పాను వాట్ ఇస్ ద సేల్స్ రేషియో? 2 lakhs, 8 lakhs. 8 lakhs. అంటే 2:8 కదా రేషియో. ఎస్ సార్. అది క్యాలిక్యులేట్ చేశాను అనుకో. 1,40,000 into 2 divided by 10. 2:8 అంటే 2 divided by 10 కదా. అంటే ఎంత వస్తుంది చూడు? ప్రీ ఇన్కార్పొరేషన్ 28,000. 28. పోస్ట్ ఇన్కార్పొరేషన్ ఎంత వస్తుంది చూడు? 1,12,000. కదా నాన్న. కానీ ఇది కరెక్టా? నో సార్. రాంగ్. ఎందుకు రాంగ్? నీకు క్లియర్ గా అక్కడ తెలుసు. క్లియర్ గా GP ఇది 20, 120, 28, 112 కాదు కదా నాన్న. ఎస్ సార్. మరి Yes, అప్పుడు sir. నువ్వు చెప్పినటువంటి ప్రపోర్షనేట్ మెథడాలజీ ఏంటన్నా రాంగ్. ఎస్ సార్. మెథడాలజీ ఆ చెప్పినటువంటి రేషియో ఎప్పుడు కరెక్ట్? ఇఫ్ జీపీ రేషియో ఓవర్ ఏ పీరియడ్ constant గా ఉంటుంది. ఓకేనా? Yes, sir. If the GP Yes, sir. ratio does not changes, the method or basis given by the institute is correct. Otherwise, it is different. Wrong. ఓకేనా? అప్పుడు నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒకవేళ నాకు Sir. కరెక్ట్ ఆన్సర్ కావాలనుకో, జీపీ రేషియో మారిపోయిందని క్వశ్చన్ ఇచ్చాను కాబట్టి నాకు ఎలా కనుక్కోవాలి? ఎలా కనుక్కోవాలి? నేను సేల్స్ ఏదైతే ఉందో ఆ సేల్స్ దేంతో మల్టిప్లై చేయాలి? జీపీ రేషియోతో మల్టిప్లై. 2 lakhs into 10% equals to 20 కదా నాన్న. ఎస్ సార్. అంటే నా రేషియో ఏమవుద్దంటే సేల్స్ రేషియో కాదు, సేల్స్ ఇంటూ
జీపీ రేష్. దిస్ ఈస్ ద రేషియో. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే 20,000 is to 1,20,000 is the ratio అవ్వాలి, అంతేగాని 2:8 is not a ratio. If the GP ratio is same, the sales ratio will be same. Same అంటే నా ఉద్దేశం as per the periods, sales for the pre and post corporation periods. ఓకే కదా? ఎస్ సార్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో నేను చెప్పిన పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ బేసిస్ అన్ని రాసిన తర్వాత ఒక నోట్ పాయింట్ రాయాలి. ఈ బేసిస్ లో నేను చెప్పిన పాయింట్ ఏంటి? The sales GP will be apportioned in sales ratio if no change in GP ratio over the period. Okay na? There is no change in GP ratio over the period. అప్పుడు మనం GP ని ఎలా అపోర్షన్మెంట్ చేయొచ్చు అన్న? సేల్స్ రేషియోలో అపోర్షన్మెంట్ చేయొచ్చు. అదర్వైజ్ అలా కాకపోతే ఎలా అపోర్షన్ చేయాలి నాన్న? GP ని అపోర్షన్మెంట్ ఎలా చేయాలి నాన్న? అప్పుడు నేను sales into GP ratio is to sales into GP ratio. separate GP ratio లో ప్రీ ఇన్కార్పొరేషన్ GP ratio ఎంత పోర్షన్? ఈ సేల్స్ ఏ సేల్స్ అనేది? సేల్స్ ప్రీ ఇన్కార్పొరేషన్. ఈ సేల్స్ ఏంటిది? పోస్ట్ ఇన్కార్పొరేషన్. ఏ పీరియడ్ సేల్స్ ఆ పీరియడ్ ఆ రేషియోతో మల్టిప్లై చేసి ఆ రేషియోతో GP ని అపోర్షన్మెంట్ చేయాలి తప్ప సో డైరెక్ట్ గా అపోర్షన్మెంట్ చేయలేము. మాకు క్లియర్ కదా? ఎస్ సార్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ లో ఎన్నోసార్లు టెక్స్ట్ బుక్ లో ఉండనే ఉండదు, కానీ ఎగ్జామ్ లో 1-2 సార్లు టెస్ట్ చేశాడు, GP రేషియో మారిపోయిందని చెప్తాడు. కానీ పిల్లలందరూ ఈ థియరిటికల్ గా చదివి GP విల్ బి అపోర్షన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సేల్స్ అని చేసేస్తారు అంతే. సో అలా చేసేటట్టయితే GP రేషియో మారిందని ఎందుకు చెప్తాడు? ఒకవేళ చెప్పకపోతే అజంప్షన్ తీసుకోవచ్చు, ఏమని? GP రేషియో తీసుకోవచ్చు. ఒకవేళ క్లియర్ గా 10% నుంచి 15 అయింది, 12 అయింది, 20 అయింది అని చెప్తున్నాడు అనుకో, అప్పుడు కూడా అజంప్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది? సో ఇది అప్లై అవ్వాలి అంటే అది అజంప్షన్ షుడ్ బి సేమ్. దట్ మీన్స్ డబుల్ అజంప్షన్ షుడ్ బి GP రేషియో ఇస్ రైట్ అన్న? క్లియర్ కదమ్మా? ఎస్ సార్. రైట్ అన్న. సో నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బేసిస్ అపార్ట్మెంట్ జస్ట్ చదువుతున్నాను. ఇంకా ఏం చెప్తున్నాడో అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు క్వశ్చన్ లో సేల్స్ ఇవ్వడంట. ఇన్ఫర్మేషన్ లో సేల్స్ ఇవ్వాలి రూల్ ఏమీ లేదు కదా? సేల్స్ కంపల్సరీ ఇవ్వాలి రూల్ కూడా ఏమీ లేదు. సేల్స్ అనేది రేషియో అవసరమైతే సేల్స్ రేషియో ఇస్తారు, సేల్స్ రేషియో రిక్వైర్మెంట్ లేదనుకుంటే ఇవ్వడం. అలాంటప్పుడు ఏం చేయమన్నాడు? ఆర్ అని పెట్టాడు. అందుకే ఒకవేళ క్వశ్చన్ లో సేల్స్ లేదనుకో, సో అప్పుడు నేను ఏం చేయమన్నాడు వాడు? ఆన్ ది బేసిస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సేల్స్ వెళ్ళిపోతే దాని కాస్ట్ కనుక్కో, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రేషియోలో అపోర్షన్మెంట్ చెయ్యి అని చెప్తున్నాను. ఇది సెకండ్ ప్రిఫరెన్స్. వాడే చెప్పేస్తున్నారు చూడండి, ఏంటిది సెకండ్ ప్రిఫరెన్స్. అసలు అలాంటి ఆప్షన్ ఉండదు, ఎందుకంటే సేల్స్ లేకపోతే మిగతా చాలా ఎక్స్పెన్సెస్ అపోర్షన్మెంట్ కుదరదు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ లో సేల్స్ ఉంటుంది. నెక్స్ట్ సార్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు క్వశ్చన్ లో, అంటే సేల్ చేసిన గుడ్స్ యొక్క కాస్ట్ కూడా తెలియదు, సేల్ తెలియదు, వాటి యొక్క గుడ్స్ యొక్క కాస్ట్ తెలియదు. దెన్ సింపుల్ చెప్తున్నాను, ఏం చెప్తున్నానన్నా? గో విత్ టైం రేషియో. గో విత్ టైం రేషియో. సో దీంతో GP కంప్లీట్ అయింది. ఇక్కడతో GP కంప్లీట్ అయింది. సో గ్రాస్ ప్రాఫిట్ ఎలా అపోర్షన్మెంట్ చేయాలంట? సేల్స్ రేషియోలో అపోర్షన్మెంట్ చేయొచ్చంట. కానీ దానిలో కూడా నేను ఒక అజంప్షన్ ఇందాక చెప్పాను, సేల్స్ రేషియో ఎప్పుడు అపోర్షన్ చేయొచ్చు? ది GP రేషియో షుడ్ బి సేమ్ త్రూ అవుట్ ది పీరియడ్. అదర్వైజ్ ఇట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ డిఫరెంట్లీ, ఇట్ షుడ్ బి అపోర్షన్డ్ డిఫరెంట్లీ. నెక్స్ట్ ఒకవేళ క్వశ్చన్ లో సేల్స్ డేటా లేదు అనుకుంటే గో ఆన్ విత్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అదర్వైజ్ గో ఆన్ విత్ టైం రేషియో. ఇది వాడు చెప్తున్నటువంటి అపోర్షన్మెంట్ మెథడ్. ఇది జీపీకి. కానీ ట్రేడింగ్ అకౌంట్ లో జీపీ అపోర్షన్ చేస్తే సరిపోతా? మరి ఎక్స్పెండిచర్ కూడా ఏం చేయాలి? P&L అకౌంట్ లో డెబిట్ లో ఉంటాయి కదా ఎక్స్పెండిచర్, వాటిని కూడా ఏం చేయాలి? అపోర్షన్ చేయాలి. ఈ ఎక్స్పెండిచర్ అపోర్షన్మెంట్ చేయడం కోసం వాడు క్లియర్ గా హింట్ ఇస్తున్నాడు. చూడండి, నన్ను అబ్జర్వ్ చేయండి. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ లింక్డ్ విత్ టర్నోవర్. సో టర్న్ ఓవర్ తో లింక్ అయినటువంటి ఎక్స్పెండిచర్ ఉంటే టర్న్ ఓవర్ తో లింక్ అయినా ఆడి చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా, రైట్? సో ఆ వర్డింగ్ లోనే అర్థమైపోవాలి. సో ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ చూడండి. క్యారేజ్, కార్టేజ్, అవుట్వర్డ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, కమిషన్ టు సెల్లింగ్ అండ్ ట్రావెలింగ్ ఏజెంట్స్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, బ్యాడ్ డెట్స్, బ్రోకరేజ్, సేల్స్ ప్రమోషన్, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు సేల్స్. అలాంటప్పుడు దాన్ని ఏ రేషియోలో పంచాలి? సేల్స్ రేషియో. కామన్ సెన్స్. ఎక్స్పెన్సెస్ ఎలా పంచాలి? సేల్స్ ప్రీ ఇన్కార్పొరేషన్ సేల్స్ ఎంత, పోస్ట్ ఇన్కార్పొరేషన్ సేల్స్ ఎంత, రేషియో ప్రకారం పంచాలి. అలాగే నెక్స్ట్ ఫిక్స్డ్ కామన్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే, లైక్ సాలరీ, రెంట్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, రేట్స్ అండ్ ట్యాక్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, టెలిఫోన్, టెలిగ్రామ్, మిస్లీనియస్, డిప్రిసియేషన్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కదా.
ఇవన్నీ కూడా ఏంటి ఫిక్స్డ్. వీటిని ఎలా పంచాలంట టైం రేషియోలో పంచాలి. వీటిని ఎలా పంచాలి టైం రేషియోలో పంచాలి. రైట్ నెక్స్ట్ ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఇప్పుడు వస్తాయి. సార్ ఫిక్స్డ్ అయితే టైం రేషియో, వేరియబుల్ అయితే సేల్స్ రిలేటెడ్ కాబట్టి సేల్స్ రేషియోలో పంచండి అన్నారు. మరి ఇవి చూడండి అని అబ్జర్వ్ చేస్తే ఎక్స్పెన్సెస్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఆన్ వెండర్స్ క్యాపిటల్. సరే ఏంటి సార్ ఇది? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఎగ్జాంపుల్లో 31st March 1st January మూర్తి కంపెనీ సుమన్ అనే ఒక ఇండివిజువల్ బిజినెస్ ఏం చేసింది పర్చేజ్ చేసింది, కానీ పేమెంట్ చేయలేదు. పర్చేజ్ చేసిందని కొనేస్తానని చెప్పారు, నేను వదిలేసా బిజినెస్, కంపెనీ రన్ చేసుకుంటుంది బాగానే ఉంది, కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇంకా సెటిల్మెంట్కి టైం తీసుకున్నారు. నేను ఊరుకుంటా? నేను అన్నాను ఓకే టైం తీసుకోండి, కానీ నాకు దాని మీద ఏమండి ఇంట్రెస్ట్ ఇవ్వండి అని అడిగాను. రైట్. సో నా ట్రేడింగ్ పీరియడ్ అకౌంట్ లో ఇంట్రెస్ట్ ఆన్ పీసీ పర్చేజ్ కన్సిడరేషన్ ఏమంటావు, ఒక కంపెనీ ఒక ఫర్మ్ కానీ ఏదైనా కొనేటప్పుడు పే చేసే అమౌంట్ ని, రైట్, నేను ఒక బిజినెస్ ఇంకో బిజినెస్ కొనేస్తాను, నేను ఇంకో బిజినెస్ పేమెంట్ చేయాలి కదా, ఆ పేమెంట్ ఏమనాలి పర్చేజ్ కన్సిడరేషన్ అనాలి. అని ఏమనాలి పర్చేజ్ కన్సిడరేషన్ అనాలి. కన్సిడరేషన్ అంటే పేమెంట్, పర్చేజ్ చేస్తున్నందుకు నేను చేస్తున్న పేమెంట్ కాబట్టి దాన్ని ఏమనాలి పర్చేజ్ కన్సిడరేషన్. ఈ పర్చేజ్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో అది పేమెంట్ డిలే చేస్తే దాని మీద ఏం పే చేయాలి ఇంట్రెస్ట్ పే చేయాలి. నా ట్రేడింగ్ అకౌంట్ లో క్లియర్ గా కనబడుతుంది ఇంట్రెస్ట్ ఆన్ పీసీ, ఇంట్రెస్ట్ ఆన్ వెండర్ పేమెంట్. రైట్. కంపెనీ బుక్స్ లో 1st January నుంచి 31st March వరకు పేమెంట్ చేయలే, కంపెనీ ఇన్కార్పొరేట్ అయిందో చేద్దామని చేయలే. మరి 3 months క్లియర్ గా తెలుసా ఇంట్రెస్ట్ ఏ పీరియడ్ ప్రీ ఇన్కార్పొరేషన్. రైట్. లేదు 4 months ఇంట్రెస్ట్ పే చేశాను, 3 months ప్రీ 1 month పోస్ట్. అంతేగాని 12 months కి రేషియో సేల్స్ ఫిక్స్డ్ రేషియో 3:9 3 months 9 months పనిచేయచ్చా? పంచకూడదు. స్పెసిఫిక్ గా తెలిస్తే స్పెసిఫిక్ గా అప్లై చేయాలి అని చెప్తారు. రైట్. వాడు ఏం చెప్తున్నా చూడు, చార్జ్ టు pre-incorporation period, but if the purchase consideration is not paid, taking over the business interest for the subsequent period is charged to post-incorporation period. ఏ పీరియడ్ ఆ పీరియడ్ పంచాలి, ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కుని పంచాలి తప్ప దాన్ని రేషియోలో పంచడం కుదరదు, ఎగ్జాక్ట్ తెలిస్తే ఇన్ఫర్మేషన్ హింట్ ఉంటే. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్స్క్లూజివ్ రిలేటెడ్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్. పోస్ట్ ఇన్కార్పొరేషన్ అంటే కంపెనీ ఫామ్ అయింది, కంపెనీ ఫామ్ అయిన తర్వాత కొన్ని ఎక్స్పెండిచర్స్ కంపెనీకి మాత్రం ఉంటాయి, నాకు ఇండివిజువల్ బిజినెస్ ఉండవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫార్మేషన్, కంపెనీ ఫామ్ అవడానికి ఖర్చు పెట్టింది అన్న, ఇది కంపెనీ కోసం పీరియడ్ తో సంబంధం. 1st January నుంచి 31st March పీరియడ్ వరకే ఖర్చు పెట్టింది, కంపెనీ ఫామ్ అవ్వలేదు ఇంకా ఖర్చు పెట్టింది, దాని ప్రీ ఇన్కార్పొరేషన్ అంట. ఫార్మేషన్ ఎక్స్పెన్సెస్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంట. మరి ఇవన్నీ కూడా కంపెనీ కోసం తెలుసుగా, అలాంటప్పుడు దేనిలో తీసుకెళ్ళాలి, అట్లా కంపెనీలో తీసుకెళ్ళాలి. అంటే ఏ పీరియడ్ పోస్ట్ లోకి తీసుకెళ్ళిపోవాలి. ఖర్చు పెట్టింది ప్రీలో అయి ఉండొచ్చు, కానీ ఎవరి కోసం కంపెనీ కోసం, కాబట్టి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి పోస్ట్ లో వేయాలి. ప్రీలో దాన్ని అపాయింట్మెంట్ చేయకూడదు, ఎందుకంటే అప్పటికి కంపెనీ ఇంకా ఫామ్ అవ్వలేదు. రైట్. అలాగే చూడండి ఇంకేం చెప్తున్నా చూడు, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. అసలు డిబెంచర్స్ అనే కాన్సెప్ట్ అనేది ఇండివిజువల్ బిజినెస్ కి ఫర్మ్స్ కి ఉంటుందా? ఉండదు, కంపెనీకే ఉంటుంది. అంటే కంపెనీ డిబెంచర్ని ఇష్యూ చేసింది, అప్పుడు కంపెనీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ క్లియర్ గా తెలుసు, అప్పుడు దాన్ని ఎక్కడ వేయాలి పోస్ట్ లో వేయాలి. ప్రీ ఇన్కార్పొరేషన్ లో వేయకూడదు, ఎక్కడ వేయాలి పోస్ట్ ఇన్కార్పొరేషన్ లోనే వేయాలి, ప్రీ ఇన్కార్పొరేషన్ దాన్ని వేయకూడదు. నెక్స్ట్ డైరెక్ట్, అసలు డైరెక్ట్ అనేవాడు ఎక్కడ ఉంటాడు కంపెనీలో, సో ఎక్కడ ఉంటుంది కంపెనీలో వేయాలి. నెక్స్ట్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, షేర్ ఎక్స్పెన్సెస్, అండర్ రైటింగ్ కమిషన్, డిస్కౌంట్ ఆన్ సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించిన క్లియర్ గా కంపెనీకి సంబంధించి. కంపెనీకి సంబంధించిన క్లియర్ గా తెలిసినప్పుడు ఇంకా ప్రీలోకి అసలు దాన్ని అపోయింట్మెంట్ చేయకూడదు, వాటిని ఎక్కడికి చార్జ్ చేయాలి చార్జ్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్. ఇప్పుడు నేను అంటాను ఒకసారి, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్ కి రెంట్ పే చేస్తాను, ఒక బిల్డింగ్ కి రెంట్ పే చేస్తాను, దానిలో ప్రీ ఇన్కార్పొరేషన్ బిజినెస్ రన్నింగ్ ఉంది, కంపెనీ ఫామ్ అయిన తర్వాత ఉంది. కంపెనీ కోసం స్పెసిఫిక్ అని చెప్పలేం కదా, 2 పీరియడ్స్ కి ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేయాలి ఫిక్స్డ్ టైం రేషియోలో పంచాలి. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఎంత, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఎంత అని విడదీయచ్చు. కానీ కంపెనీ ఫార్మేషన్ ఎక్స్పెన్స్ అంటే కంపెనీకి సంబంధించిన తెలిసి ఈ పీరియడ్ లో ఖర్చు పెట్టాను కదా అని ఇక్కడ వేస్తామా, వేయకూడదు. ప్రీలో ఖర్చు పెట్టాం కదా అని ప్రీలో వేయకూడదు, ఎందుకంటే అది ప్రీలో ఖర్చు పెట్టినప్పటికీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కంపెనీ. సో కంపెనీ ఇది కంపెనీలోనే వేయాలి, అది వాడు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రతి బేసిక్ అవర్స్మెంట్ మీ నోట్స్ లో కంపల్సరీగా ఉండి తీరాలి. నెక్స్ట్ ఆడిట్ ఫీ. అమ్మ ఇవన్నీ సజెషన్స్ నాన్న, సార్ ఇవే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఉంటాయని చెప్పలేము. క్వశ్చన్ లో పాయింట్ మారచ్చు, ఎక్స్పెండిచర్ మారచ్చు, నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఇవి బేసిస్ అంటే నీకు నేర్పిస్తున్నాడు మరి, ఇలా ఉంటే ఇలా ఆలోచించాలి, నువ్వు ఈ ఆలోచన విధానం ఇలా ఉండాలి అని చెప్తున్నాను. ఇదే సజెషన్. రైట్. నెక్స్ట్ చూడండి ఆడిట్ ఫీ. ఆడిట్ 2 రకాలు, మనకు కంపెనీకి సపరేట్ గా ఆడిట్ ఉంటుంది, టర్న్ ఓవర్ బేస్డ్ ఆడిట్ ఉంటుంది. ట్యాక్స్ ఆడిట్ అందరికీ ఉంటుంది, లైక్ కంపెనీ ఫార్మేషన్ ముందు ఉంటుంది తర్వాత ఉంటుంది.
కానీ కంపెనీ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా కంపెనీ ఆడిట్ కూడా చేయించుకోవాలి. రైట్ అండి. సో కంపెనీ ఆడిట్ చేయించుకోవాలన్నప్పుడు క్లియర్ గా దానికి సంబంధించి ఆడిటర్ ఫీజు పేమెంట్ చేస్తే ఆడిట్ ఫీ, అప్పుడు దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి కంపెనీ ఇదేం తెలుసు, వాటి దగ్గర తీసుకెళ్ళాలి పోస్ట్ ఇన్కమ్. అదే ట్యాక్స్ ఆడిట్ ఈస్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్. నన్ను జాగ్రత్త గుర్తుపెట్టుకో. సో దీని గురించి మీకు ట్యాక్స్ తర్వాత వస్తుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్. సో నీ టర్న్ ఓవర్ ను బేస్ చేసుకుని ఆడిట్ చేయించాలి. సమ్ లిమిట్ 1 crore 2 crores లిమిట్ చెప్తారు. ఆ లిమిట్ దాటితే ఆడిట్ చేయించాలి, లేకపోతే అవసరం లేదు. సి ఇన్ఫర్మేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో సార్ చెప్తారు. సో అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసే విషయం ఏంటి, దిస్ ఆడిట్ ఈస్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లోనే ఉంది, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లోనే ఉంది. కాబట్టి ఎక్స్పెండిచర్ ఆడిట్ ఫీ రిలేటెడ్ టు ట్యాక్స్ ఆడిట్ అయితే అప్పుడు దాన్ని ఏం చేయాలి, ప్రీ ఇన్కార్పొరేషన్ కి అపోర్ట్మెంట్ చేయాలి, పోస్ట్ ఇన్కార్పొరేషన్ కి అపోర్ట్మెంట్ చేయాలి. అది ఒక క్లియర్ గా కంపెనీకి సంబంధించిన ఆడిట్. కంపెనీ ఫార్మేషన్ జరిగింది 31st March. సో కాబట్టి కంపెనీస్ ఆడిట్ అనడానికి చార్జ్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్, ఫ్రీ కేసులు వెళ్ళదు. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ టర్న్ ఓవర్, దేనికి ట్యాక్స్ ఆడిట్. కంపెనీ ఆడిట్ అయితే పోస్ట్, డైరెక్ట్ పోస్ట్. అది ఇదైతే పోస్ట్ ప్రీ రెండింటికి వెళ్ళాలి, బట్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్, బికాస్ ద ట్యాక్స్ ఆడిట్ ఈస్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్. రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ పర్చేస్ కన్సెషన్. ఇందాకే మాట్లాడేసుకున్నాం. ఇది for the period from date of acquisition to the date of incorporation. కొన్న దగ్గర నుంచి ఇన్కార్పొరేషన్ వరకు ప్రీ ఇన్కార్పొరేషన్ అంటాం. కొన్న దగ్గర నుంచి ఈ రెండు వరకు పోస్ట్ ఇన్కార్పొరేషన్ అంటాం. ఎంత పీరియడ్ ఉంటే అంత పీరియడ్ కి ఇంట్రెస్ట్ ని అపోర్ట్మెంట్ చేయాలి. సో ఏది ఏ పీరియడ్ లో మనం అపోర్ట్మెంట్ చేయాలి, ప్రీ అంత పోస్ట్ అంత. ఇది బేసిస్ ఆఫ్ అపోర్ట్మెంట్. సో ఎవరికైనా బేసిస్ ఆఫ్ అపోర్ట్మెంట్ లో డౌట్ ఉంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయండి అని అందరూ కూడా. సో బేసిస్ ఆఫ్ అపోర్ట్మెంట్ లో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. సో బేస్ ఆఫ్ అపోర్ట్మెంట్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికి ఏం డౌట్స్ లేవా? నెక్స్ట్ కంటిన్యూ చేద్దామా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ సార్, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం ప్రీ పోస్ట్ ఇన్కార్పొరేషన్ అంటే ఏంటి, దానిలో వచ్చిన ప్రాఫిట్స్ ఏంటి, పోస్ట్ లో వచ్చే ప్రాఫిట్, ప్రీలో వచ్చే ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలి, బేసిస్ ఏంటి అనేది నేర్చుకున్నాం నాన్న. వాటి యొక్క అకౌంటింగ్ ట్రీట్మెంట్ చెప్తున్నాను. జనరల్ గా నీకు తెలుసు, పోస్ట్ ఇన్కార్పొరేషన్ లో ప్రాఫిట్ వస్తే పిఎన్ఎల్కి పంపిస్తాం, లాస్ వస్తే పిఎన్ఎల్ అకౌంట్ లో లాస్ అని రాసుకుంటాం. సో ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్ అకౌంట్. అంతేనా కదా? కంపెనీలో పోస్ట్ ఇన్కార్పొరేషన్ లో ప్రాఫిట్ వచ్చిన లాస్ ఎక్కడ పంపిస్తాం, పిఎన్ఎల్ అకౌంట్ పంపిస్తాం. పిఎన్ఎల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే ప్రాఫిట్, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటే లాస్. ఇది మనకు తెలుసు, ఇది పోస్ట్ ఇన్కార్పొరేషన్. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రీ ఇన్కార్పొరేషన్ గురించి సపరేట్ చేయడం గురించి. సో అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇట్ ఈస్ ద ప్రీ ఇన్కార్పొరేషన్. ప్రీ ఇన్కార్పొరేషన్ దాని రెండు పాయింట్స్, ఒకటి ప్రాఫిట్ అయితే ఏంటి, ఒకటి లాస్ అయితే ఏంటి, రెండు కేసెస్ చెప్తానని అకౌంట్ ట్రీట్మెంట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మనం చేయాలన్నది రైట్. సో మన ప్రాఫిట్ ని ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్న ప్రాఫిట్ ని ట్రేడింగ్ పేమెంట్ లో విడదీస్తాం. ప్రీ ఎంత ప్రాఫిట్, పోస్ట్ ఎంత ప్రాఫిట్ అని. సో ఇప్పుడు ప్రీలో ఉన్న ప్రాఫిట్, పోస్ట్ ఆటోమేటిక్ గా పేమెంట్కి వెళ్ళిపోతుంది, దాని గురించి క్వశ్చనే లేదు. ఇప్పుడు ప్రాబ్లం అంటే ప్రీ ఈజ్ ఏ క్యాపిటల్ నేచర్, రైట్. క్యాపిటల్ ప్రాఫిట్, క్యాపిటల్ ప్రాఫిట్ విల్ నాట్ బి ట్రాన్స్ఫర్ టు P&L. గుర్తుంటే ద ప్రాఫిట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు, ఎందుకు నాన్న, బిజినెస్ ని పర్చేజ్ చేస్తాను నాన్న, ఎక్కువ పెట్టుకున్నావు నాన్న, లాస్, తక్కువ పెట్టుకున్నావు నాన్న, ప్రాఫిట్. అంటే నేను కొనేసిన తర్వాత నాకు అన్నెసరీ అనుకోకుండా ప్రాఫిట్ వచ్చేసింది, బిజినెస్ కి బెనిఫిటే కదా, కంపెనీకి బెనిఫిట్. కాబట్టి ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్, క్యాపిటలైజ్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. ఒకవేళ నేను లాస్ వచ్చింది అనుకో, లాస్ వచ్చే ఫర్మ్ నేను కొన్నాను, లాస్ వచ్చే బిజినెస్ నేను పర్చేజ్ చేశాను, 3 months పీరియడ్ లో కంపెనీ ఫామ్ అవ్వకముందు నాకు లాస్ ఉంది, అంటే నేను ఎక్కువ పెట్టుకున్నట్టే కదా, it is a loss, it is transferred to goodwill, right? And if there is a loss, that means amount ఎక్కువ పెట్టి కొన్నట్టు, లాస్ లో కంపెనీ కొన్నట్టు, కాబట్టి it is transferred to goodwill. సో ఎందుకు ఎక్కువ తక్కువ లాస్ ఉన్న ఎందుకు కొంటాం, లాస్ ఉన్న ఒక ఫర్మ్ ఎందుకు కొన్నాం అంటే నేను ఎక్కువ పే చేశాను, దాన్ని ఏమంటాం, గుడ్ విల్ అంటాం. దీని అమాల్గమేషన్ లో కూడా మనం తర్వాత గ్రూప్ తర్వాత నేర్చుకుంటాను.
సో ప్రస్తుతానికి అంత డెప్త్ వెళ్ళదు, జనరల్ మీనింగ్ అర్థం చేసుకో, మీనింగ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ లాస్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు గుడ్ విల్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు గుడ్ విల్. రైట్. ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్. నువ్వు సపరేట్ చేసాం, స్ప్లిట్ చేశాక ప్రీ ఇన్కార్పొరేషన్ లో ప్రాఫిట్ వస్తే క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రీ ఇన్కార్పొరేషన్ లో లాస్ వస్తే ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు గుడ్ విల్, పోస్ట్ ఇన్కార్పొరేషన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు P&L. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆన్ ఇట్. రైట్ సార్. నెక్స్ట్ సార్, ఈ క్యాపిటల్ రిజర్వ్ దేనికోసం వాడచ్చు, పర్పస్ చెప్పాను. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ రైటింగ్ ఆఫ్ గుడ్ విల్ ఆన్ ఎక్విజిషన్. ఒకవేళ ఏమన్నా ఎక్విజిషన్ లో గుడ్ విల్ ఉంటే దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి ఉపయోగించవచ్చు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ చేయడానికి ఉపయోగించవచ్చు, అసెట్స్ ని రైట్ డౌన్ చేయడానికి ఉపయోగించవచ్చు, బోనస్ షేర్లు ఇష్యూ చేయడానికి ఉపయోగించవచ్చు, పార్టిసిపేట్ షేర్స్ ని పే చేయడానికి ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఏ పర్పస్ కైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్తాను. ఇలాంటి కొన్ని విషయాలు మనకి నెక్స్ట్ టాపిక్స్ లో, లైక్ బోనస్ షేర్స్ ఒక టాపిక్ ఉంది, అక్కడ ఒకసారి డిస్కస్ చేస్తాం, క్యాపిటల్ రిజర్వ్ విల్ బి యూజ్డ్ అని. రైట్ అన్న. గుడ్ విల్ అనేది రైట్ ఆఫ్ చేస్తాం ఎక్విజిషన్ అమాల్గమేషన్ లో నెక్స్ట్ చాప్టర్ లో నేర్చుకుంటాం. సో కొన్ని పర్పస్ ఆ చాప్టర్స్ లో వస్తాయన్న ప్రస్తుతానికి జనరల్ గా అర్థం చేసుకోగలిగితే చాలు. సో క్యాపిటల్ రిజర్వ్ ఇస్ క్యాపిటల్ ప్రాఫిట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రైటింగ్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్ లాసెస్. నెక్స్ట్, అలాగే గుడ్ విల్ ఉందని, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ది పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్స్. మోస్ట్ ఇంపార్టెంట్, ది గుడ్ విల్ ఇస్ యూజ్డ్ అగేన్స్ట్ ది పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్స్. నీకు పోస్ట్ ఇన్కార్పొరేషన్ లో ప్రాఫిట్ వచ్చింది అనుకున్నా, సో దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ లాస్ ని ఆ ప్రాఫిట్ లో చేంజ్ చేయొచ్చు, కట్ ఆఫ్ చేయొచ్చు. గుడ్ విల్ అంటే లాస్ కదా, ప్రీ ఇన్కార్పొరేషన్ లో లాస్ వచ్చింది అనుకో, దాన్ని ఏం చేయొచ్చంట, పోస్ట్ ఇన్కార్పొరేషన్ లో ప్రాఫిట్ నుంచి అడ్జస్ట్ చేయొచ్చు. లేదు అంటే నా బుక్స్ లో ఆల్రెడీ గుడ్ విల్ ఉంటే దానికి ఏం చేయాలంటే యాడ్ చేయొచ్చు అంట. లేదు నా బుక్స్ లో ఏదైనా వేరే ఏదైనా క్యాపిటల్ ప్రాఫిట్ దాన్ని కూడా ఏం చేయొచ్చంట, రైట్ ఆఫ్. క్యాపిటల్ లాసెస్ ఆర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ క్యాపిటల్ ప్రాఫిట్స్, అది మీనింగ్, ఫస్ట్ బేసిక్ మీనింగ్. సో క్యాపిటల్ లాసెస్ అండ్ క్యాపిటల్ ప్రాఫిట్స్ బోత్ కెన్ బి ఎగ్జిస్టెడ్. సో రెండింటిని ఒకదాని ఒకటి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ది సెట్ ఆఫ్ పాయింట్స్. రైట్. ఎలా ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్తాను. కొన్ని కేసెస్ వస్తాయి, వచ్చినప్పుడు మనం అవి డిస్కస్ చేస్తాం. రైట్. ఇది సో ఓవరాల్ థియరీ నాన్న. సో ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే థియరీ అర్థమైతే కనుక దెన్ వి విల్ గో విత్ సాల్వింగ్ ది ప్రాబ్లం. ఎవరికైనా ఏదైనా డౌట్? రైట్. సో లెట్ us స్టార్ట్ ఆన్ ఇల్లస్ట్రేషన్. సో కొంచెం ఏదైతే మన కాన్సెప్ట్ థియరీని చదువుకున్నామో, సో థియరీని అప్లై చేస్తూ ఒక సమ్ ని సాల్వ్ చేద్దాం. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, జాగ్రత్తగా వినండి. సో దీనిలో ఇల్లస్ట్రేషన్ నెంబర్ 1 అన్న బేసిక్ క్వశ్చన్ ఒకటి స్టార్ట్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రమా ఉద్యోగ్ లిమిటెడ్ was incorporated on 1st August. It had acquired the running business of the Rama and Co with effect from 1st April. So purchase చేసిన date 1st April, incorporated date 1st August. April, May, June, July, 4 months. 4 months is a pre. So అక్కడ నుంచి బిజినెస్ అంతా కంటిన్యూ డ్యూరింగ్ ది ఇయర్ 2011-12. సో 11-12 అన్నాడంటే ఏప్రిల్ టు మార్చ్ అని అర్థం. అంటే మార్చ్ ఎండింగ్ ఇస్ ద బుక్స్ క్లోజింగ్ డేట్. సో టోటల్ సేల్స్ ఇస్ 3,36 lakhs. టోటల్ సేల్స్ నన్ను జాగ్రత్తగా వచ్చారు. సేల్స్ కూడా ఎలా ఉన్నాయి, సేల్స్ జీపీ రేషియో గురించి కాదు, నన్ను జాగ్రత్తగా వచ్చారు. సేల్స్ పర్ మంత్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఇయర్ were half of what they were in the later half year. So sales per month in the first half year were half of what they were in the later half year. So దీన్ని బేస్ చేసుకొని సేల్స్ ప్రీ అండ్ పోస్ట్ కనిపెట్టాలి. అలాగే నెట్ ప్రాఫిట్ ఫర్ ది కంపెనీ వాస్ నెట్ ప్రాఫిట్ అంత 2 lakhs అంట, వర్క్డ్ అవుట్ ఆఫ్టర్ చార్జింగ్ ది ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్స్ అన్నిటిని కూడా చార్జ్ చేసిన తర్వాత అయినటువంటి ప్రాఫిట్ వచ్చిందంటే వాటికి 2 lakhs. సేమ్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, డైరెక్టర్స్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్, interest to vendors up to 31st August 5,000. So please ascertain the pre-incorporation and post-incorporation profits for the year. Right now. So pre-post విడదీద్దాం. విడదీయడానికి కన్నా ముందు ఏదైనా అపోర్ట్మెంట్ చేయాలంటే మనకు 2 రేషియోస్ కావాలి. ఒకటి టైం రేషియో, రెండోది సేల్స్ రేషియో. రైట్. సో క్యాలిక్యులేట్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 1 సాల్వ్ చేయడం కోసం చేస్తాం. కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా. సో ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ టాపిక్ ఇది.
ఫస్ట్ వన్. దీనిలో ఫస్ట్ థింగ్, సో 2 వర్కింగ్ నోట్స్. ఏ సమ్ సాల్వ్ చేయాలా 2 వర్కింగ్ నోట్స్ కావాలి. వర్కింగ్ నోట్ నెంబర్ 1, టైం రేషియో. సో టైం రేషియో అంటే re-incorporation period is to post incorporation period. సో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్, సో రెండింటిని కట్టుకుంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం, టైం రేషియో అంటాం. సో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నా, సో నా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ లో ఆల్రెడీ క్లియర్ గా ఇచ్చాడు వాడు. సో 1st August ఇన్కార్పొరేషన్, 1st April పర్చేస్. 1st April to 1st August ఇన్కార్పొరేషన్ ప్రీ నా. పోస్ట్ ఏంటి, 1st August to 31st March. April to March కదా పోస్ట్ నా. సో అబ్జర్వ్ చేసి ఏప్రిల్ మే జూన్, ఏప్రిల్ మే జూన్ జూలై, రైట్, 4 months. సో 4 months is the post in pre incorporation. Post incorporation automatic గా చూడండి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 8 months. సో టోటల్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు 12 months, 4 months ప్రీ అయితే 8 months పోస్ట్ అవుతున్నాను. సార్ అలాగే వాళ్ళ రూల్ ఏమీ లేదు నాకు, ఓకేనా సార్. ఎప్పుడు 12 months ఉండాలి, రూల్ ఏం లేదు. మేబీ ఇయర్ బిఫోర్ పర్చేస్ చేసి ఉండొచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 1st February లోనే నేను పర్చేస్ చేస్తుంటే అప్పుడు 1st February నుంచి 1st August వరకు ప్రీ ఇన్కార్పొరేషన్, 31st March వరకు పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ మారిపోవచ్చు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ద రేషియో ఈస్ 4:8, దట్ ఈక్వల్స్ టు 1:2. ద టైం రేషియో ఈస్ 1:2. ఫస్ట్ రేషియో, రైట్. ఫస్ట్ వర్కింగ్ నోట్. సో ఏ సమ్ సాల్వ్ చేయాలని ఏం చేయాలి, వర్కింగ్ నోట్ సపరేట్ గా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వర్కింగ్ నోట్ నెంబర్ 1 టైం రేషియో. నెక్స్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 2, సేల్స్ రేషియో. వర్కింగ్ నోట్ నెంబర్ 2 సేల్స్ రేషియో. సో సేల్స్ రేషియోకి సంబంధించి ఒక సెంటెన్స్ చాలా క్లియర్ గా చెప్పాను. ఏం చెప్పాడు, సేల్స్ పర్ మంత్ ఫర్ ది ఫస్ట్ హాఫ్ ఇయర్ ఫర్ హాఫ్ ఆఫ్ వాట్ దే వర్ ఇన్ ద లేటర్ హాఫ్ ఇయర్. మళ్ళీ ఒకసారి, సేల్స్ పర్ మంత్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఇయర్ వర్ హాఫ్ ఆఫ్ వాట్ దే వర్ ఇన్ ద లేటర్ హాఫ్ ఇయర్. సో నెక్స్ట్ హాఫ్ ఇయర్ లో దాంట్లో పోల్చి ఇది హాఫ్ అన్నాను. నుంచి జాగ్రత్త క్యాలిక్యులేట్ చేసుకుంటే సరే, పర్ మంత్ చెప్తున్నాడు, అలాగే ఇంకోటి ఏం చెప్తున్నాడు, హాఫ్ ఇయర్ చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ చేస్తుంటే హాఫ్ ఇయర్ అన్నాడు కదా. సో పర్ మంత్ ఫస్ట్ మంత్ ఏంటి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇది ఫస్ట్ హాఫ్ ఇయర్. నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, March is the latter half year. So per month sales of the first half year were half of what they were in the later half year, right? And for example, నేను ఇక్కడ అనుకుంటాను సరే, నేను latter half year లో x అనుకుంటే ఫస్ట్ హాఫ్ ఇయర్ లో ఉన్నటువంటి ఇది ఎంత అవుతుంది అనేది, దీనిలో 0.5 హాఫ్ x అవుతుంది, అంటే 0.5x. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెర్ మంత్ సేల్ ఎవ్రీ ఇయర్ x అనుకున్నాం, ఎవ్రీ మంత్ యావరేజ్ గా ఎంతైనా x అనుకున్నానే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ x, రైట్. సో ఫస్ట్ నెక్స్ట్ 6 months లేటర్ హాఫ్ ఇయర్ అంతా ఎక్స్ అనుకున్నాను అనుకో, ఆటోమేటిక్ దాని ప్రీవియస్ హాఫ్ ఇయర్ అంతా ఏమవుద్ది, హాఫ్ ఎక్స్ అవుతుంది, 0.5x. ఎందుకని సెంటెన్స్ చాలా క్లియర్ చెప్పాడు. సెంటెన్స్ మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూసుకోవాలంటే, ద సేల్స్ పర్ మంత్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఇయర్ లో సేల్స్ పర్ మంత్ ఎంత, హాఫ్ ఆఫ్ వాట్ దేవర్ ఇన్ ద లేటర్ హాఫ్ ఇయర్, లేటర్ హాఫ్ ఇయర్ ఏముందో దానిలో హాఫ్ ఉందంట. లేటర్ హాఫ్ ఇయర్ ఇంక ఎవ్రీ మంత్ ఎక్స్ అనుకుంటే సో ఆటోమేటిక్ గా ప్రీవియస్ ఇయర్ ఎంత అవుద్ది, 0.5x అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, రైట్. అప్పుడు క్వశ్చన్ బాగానే ఉంది, సేల్స్ అంటే దీని అర్థం ఏంటి, వాట్ ఈజ్ ప్రీ, వాట్ ఈజ్ పోస్ట్, అంతే కదా. వాట్ ఈజ్ ప్రీ, వాట్ ఈజ్ పోస్ట్. సో దీనిలో ప్రీ అంటే ఏప్రిల్ టు జూలై ఇస్ ప్రీ, అంటే 0.5x, రైట్. అక్కడి నుంచి అది ప్రీ అని, ఇదంతా ఏంటిది పోస్ట్. ఇది ప్రీ, ఇది పోస్ట్, ఓకేనా, రైట్. సో ప్రీ నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం సేల్స్ విడదీయాలి కదా. సో ప్రీ ఇన్కార్పొరేషన్ ఇస్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్ సేల్స్ కింద విడదీయాలి.
So what is pre? Pre is 0.5x into 4 times వచ్చిందండి. 0.5x into 4 ratio is to ఇక్కడ 0.5x 2 times ఉంది ప్లస్ x ఏమో 6 times ఉంది. 6 months కదా. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.5 into 4 that equals 2x is to 0.5x into 2 nani into 2 kada into 2 0.5x into 2. So that equals to 1x plus 6x that equals to 7x. That equals to 2x is to 7x. The ratio is 2 is to 7. Ratio is 2 is to 7. The sales ratio is 2 is to 7. So sales ratio antara 2 is to 7. So 10 lakh sales ichchadu kada. So question lo calculate ichcharu. Sales is so 36 lakhs ichchanu. 36 lakhs lo pre incorporation sales enta post incorporation sales enta naku telusu. Kasi నాకు సేల్స్ అమౌంట్ అవసరం. ఎలా చేస్తే అల్టిమేట్ గా రేషియో ఏంటి 2:7 అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేసి రేషియో కట్ చేసిన మళ్ళీ అది కట్ అయ్యేది ఎలానా 2:7 తోనే కదా కట్. సో ఓవరాల్ పాయింట్స్ ఆర్ 9 7 2 2:7 అంటే 9. సో 9 పాయింట్స్ ఇస్ ఈక్వల్స్ టు 36 lakhs. సింపుల్. సో 2 పాయింట్స్ కింద 7 పాయింట్స్ కింద అనేది విడదీస్తాం. సో ఏదైనా అల్టిమేట్ గా రేషియో ఏంటన్నా సేమ్. సో క్వశ్చన్ లో రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి వాడు ఇచ్చినటువంటి హింట్ ఏంటది సేల్స్ పర్ మంత్ సేల్స్ పర్ మంత్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఇయర్ ఫర్ half of what they were in the later half year. Half of what they were in the later half year. ఇది నా క్వశ్చన్ రైట్. సో దీంతో మనకి రేషియోస్ కంప్లీట్ అయిపోయినాయి నాన్న. ఒక రేషియో ఏం కనుక్కున్నాం మనం టైం రేషియో 1:2. నెక్స్ట్ ఇంకో రేషియో ఏం కనుక్కున్నాం సేల్స్ రేషియో 2:7. సో టైం రేషియో అండ్ సేల్స్ రేషియో బోత్ ఆర్ కంప్లీటెడ్ రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ కి వెళ్ళాలన్నా ఇంకేమైనా అవసరం అయితే వర్కింగ్ నోట్స్ కూడా చేసుకోవచ్చు. సో కొన్ని క్వశ్చన్ లో హింట్స్ ఇచ్చింది కేవలం ఏం చెప్పాడు వాడు సేల్స్ గురించి ఇచ్చాడు. అలాగే టైం రేషియో అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 2 రేషియోస్ ఉంటే చాలా. ఎందుకంటే ఏదైనా మాక్సిమం అదే రేషియో లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనం అక్కడ వర్కింగ్ నోట్ విడిగా తయారు చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఏదైనా సరే మనం విడదీస్తాం. ఒక చిన్న స్టేట్మెంట్ తయారు చేసుకుంటాను అన్న పర్టికులర్స్ అమౌంట్ basis pre-post ఇలా విడదీసుకుని స్టేట్మెంట్ తయారు చేసుకుంటాం రైట్. సో నేను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దీనిలో ఏ స్టేట్మెంట్ లో ఫస్ట్ ఏముండాలి మనకి ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తాం కదా ప్రాఫిట్ వస్తుంది. ఫస్ట్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఒకటే ఇన్కమ్ ఉందని ఏంటో ఇన్కమ్ సేల్స్ అమౌంట్ వచ్చి 36 lakhs. సేల్స్ రైట్. సరే సేల్స్ ఇది మనం కనుక్కొని చేస్తాం. మళ్ళీ పర్చేజ్ ఇవన్నీ కూడా మైనస్ చేయాలి. సో దాన్ని బట్టి అందుకే నేను ఇందాక ఆల్రెడీ అన్నాను సేల్స్ ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ గా ఏం చేస్తానన్నా సేల్స్ రాస్తే మళ్ళీ ఏం చేయాలి P&L ఎక్స్పెండిచర్ అన్నిటిని కూడా అపోర్షన్ చేయాలి. సో దాని బదులు డైరెక్ట్ గా దాని రిలేటెడ్ ఏంటన్నా ఇన్కమ్ ఏంటన్నా జీపీ గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ ఎంత సార్ సింపుల్ అని గ్రాస్ ప్రాఫిట్ కూడా వాడు ఇచ్చాడా వాడు ఇచ్చింది ఏంటి నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. సో నెట్ ప్రాఫిట్ లో ఈ ఎక్స్పెన్సెస్ అన్ని మైనస్ అయిపోయి నెట్ ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అంటే రివర్స్ వర్కింగ్ చేయొచ్చు కదా. సో సింపుల్ అంటే రివర్స్ వర్కింగ్ చేయొచ్చు. సో 2 lakhs నెట్ ప్రాఫిట్ 2 lakhs ప్లస్ ఆల్ ది ఎక్స్పెన్సెస్ యాడ్ బ్యాక్ చేస్తే మనకి ఏమొస్తుందన్నా నెట్ ప్రాఫిట్ వస్తుంది అంతే కదా. సో ఎక్స్పెండిచర్స్ అంతా కూడా అంతా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే 123 యాడ్ 50,000 యాడ్ 12,000 యాడ్ 78,000 యాడ్ 72,000 అండ్ ఇంట్రెస్ట్ 5,000. సో ఇవన్నీ యాడ్ చేస్తే ద వాల్యూ ఇస్ 5,40,000. 5,40,000. సో 5,40,000 ని మనం ఎలా పంచాలి 5,40,000 జీపీ వచ్చింది. జీపీ ఇస్ అపోర్షన్ ఆన్ ది బేస్ ఆఫ్
Sales ratio. What is the sales ratio? 2:7. So function on sales ratio 2:7. 5,40,000 into 2 divided by 9. 2,700 into 2 by 9. That equals to 1,20,000. So 120, 540 minus 120, that equals to 420 is the post. ఒకటే ఇన్కమ్ నాన్న వేరే ఇన్కమ్స్ ఏమీ లేవు. ఇన్కమ్ ఇస్ ఓవర్. టోటల్ చేసుకోవచ్చు కావాలంటే ఇన్కమ్ మనం ఏం చేయొచ్చు టోటల్ చేసుకోవచ్చు. 1,20,000, 4,20,000. So next one is expenditure. Expenses. Item to item na. First item question ఇచ్చానని వాడు ఏం ఇచ్చాడు డిప్రిసియేషన్ ఇచ్చాను. సో డిప్రిసియేషన్ కి సేల్స్ ఏమైనా సంబంధం ఉందా? లేదు. అమౌంట్ వచ్చి 1,23,000. సో డిప్రిసియేషన్ అమౌంట్ ఇస్ 1,23,000. సో 1,23,000 కి ఎక్కడ మనకి ఇన్ఫర్మేషన్ సో సేల్స్ సంబంధం లేదు. సో దిస్ విల్ బి అపోర్షన్ ఆన్ ది బేస్ ఆఫ్ టైం రేషియో. సో వాట్ ఇస్ ద టైం రేషియో? ఆల్రెడీ ఇందాక చేసాం. టైం రేషియో ఎంత? 1:2. సో క్యాలిక్యులేట్ చే 123,000 into 1 divided by 3. 1:2 కదా, 41,000. సో 41,000 pre none. So what about the post? Post incorporation 2/3. So that equals to 82,000. Automatically 80 plus 120, 123. Right? So next one. Next expenditure. So depreciation of director's fee. Director fee. So director fee amount anta 50,000. Question వెంటనే సార్ 50,000 director's fee ఏ రేషియో? సో డైరెక్ట్ అనేవాడు ఎక్కడ ఉంటాడు? కంపెనీలో ఉంటాడు కదా. సో కంపెనీ ఫార్మేషన్ రిలేటెడ్ ఇది డైరెక్ట్ గా. దీన్ని ఏమన్నా అప్పుడు పోస్ట్ అనాలి. దీన్ని ఎక్కడ అపోర్ట్మెంట్ చేయకూడదు. ఇట్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పోస్ట్ ఎక్స్పెండిచర్, పోస్ట్ పీరియడ్. డైరెక్ట్లీ రిలేటెడ్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్. సో వాట్ ఇస్ ద పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్? సెకండ్ పీరియడ్ కదా. సో డైరెక్ట్ గా 50,000 తీసుకెళ్ళి సెకండ్ పీరియడ్ లోనే రాసుకుంటాను. ఫస్ట్ పీరియడ్ అపోర్ట్మెంట్ చేయనే ఎందుకంటే డైరెక్ట్లీ ఇస్ రిలేటెడ్ టు కంపెనీ. నెక్స్ట్ వన్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ మళ్ళీ క్వశ్చన్. Preliminary expenditure. So preliminary expenditure is related to company. కదా. అమౌంట్ ఎంత? 12,000. సో దీన్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళాలి? పోస్ట్ రిలేటెడ్ టు పోస్ట్. సో డైరెక్ట్ గా ఎక్కడ తీసుకెళ్ళి రాస్తాను? ఇక్కడ రాస్తాను. 12,000. రైట్. నెక్స్ట్ ప్రిలిమినరీ చదువుతాను. ఆఫీస్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ క్వశ్చన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్స్ అంటే కంపెనీ ఉండాలి. ఏం నార్మల్ కంపెనీ ఫామ్ అవ్వక ముందు ఆఫీస్ ఎక్స్పెన్స్ చెప్పకూడదా? కంపెనీ కోసం స్పెసిఫిక్ గా అవుతుందని మనం చెప్పగలం? చెప్పలేం. సో రెగ్యులర్ ప్రీ ఇన్కార్పొరేషన్ అవుతుంది, పోస్ట్ ఇన్కార్పొరేషన్ అవుతుంది. కంపెనీ ఫార్మేషన్ కి రిలేటెడ్ ఏమీ కాదు. సో కాబట్టి కంపెనీకి సంబంధించి స్పెసిఫిక్ గా కాదు. కాబట్టి దీన్ని ఎలా పంచిస్తాను? సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఇస్ 78,000. సో 78,000 ని మనం పంచాలి. సో ఎలా పంచచ్చు? టైం రేషియో. ఆఫీస్ ఎక్స్పెన్స్ అజ్యూమ్ టు బి ఫిక్స్డ్. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు సేల్స్. వేరియబుల్ ఏం కాదు కదా. సో కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు? టైం రేషియో. 78,000 into 1/3. 26,000. 26,000 ఇది అయితే ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుందన్న? 52,000. 78 కదా, 26 minus చేస్తే 52,000. సో నెక్స్ట్ వన్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. క్లియర్ గా ఉందన్న సెల్లింగ్. సో రిలేటెడ్ టు సేల్స్ రేషియో. సో అమౌంట్ వచ్చి 72,000. సో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు సేల్స్ రేషియో. వాట్ ఇస్ ద సేల్స్ రేషియో? ఇందాక వర్కింగ్ నోట్ చేస్తాం 2:7. సో 2:7 అంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 72,000 into 2 divided by 9. So that equals to 16,000. 16,000 pre nana. So automatic portion ఎంత అవుతుందన్న? 56,000. 56,000. Right. Next selling expense అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అప్ టు 31st August వరకే. రైట్. 31st August వరకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 5,000 ఇంట్రెస్ట్ పే చేశాడు కదా. ఇది 5,000. ఈ 5,000 లో నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 31st August వరకు. సో ఇక్కడ నేను వర్కింగ్ నోట్ తయారు చేసిన 31st August అంటే 1st April to 31st August అంటే ఎన్ని నెలల ఇంట్రెస్ట్ అనేది? కేవలం 5 months. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 months ఇంట్రెస్ట్. కానీ 5 months లో 4 months ఏంటి? ప్రీ. సో 4 months ప్రీ, 1 month పోస్ట్. సింపుల్. ద రేషియో ఇస్ 4:1. సో ఎలా సార్? సో ప్రీ ఇన్కార్పొరేషన్ 4 months, పోస్ట్ ఇన్కార్పొరేషన్ 1 month. రిమైనింగ్ మంత్ అన్నిటికీ అపోర్ట్మెంట్. ఇంట్రెస్ట్ మొత్తం ఫుల్ ఇయర్ కాదు కదా, ఓన్లీ 5 months. ఇంట్రెస్ట్ ఇస్ రిలేటెడ్ టు ఓన్లీ 5 months. 5 months లో 4 months ఏంటి? ప్రీ ఇన్కార్పొరేషన్. 1 month ఏంటి? పోస్ట్. అంటే సింపుల్ గా దీని అర్థం 4,000 ప్రీ ఇన్కార్పొరేషన్ ఇంట్రెస్ట్, 1,000 పోస్ట్ ఇన్కార్పొరేషన్ ఇంట్రెస్ట్. వెండర్ కి పేమెంట్ చేసాం, డిలే చేసాం,
5 months తర్వాత చేసాం. అంటే 4 months పాటు ప్రీ కంపెనీ ఫామ్ అవ్వాలంటే ప్రీ ఇన్కార్పొరేషన్, 1 month పోస్ట్ ఇన్కార్పొరేషన్. ద వాల్యూ ఇస్ 4,000, 1,000. సో ఇట్ ఈస్ యాజ్ పర్ ది క్వశ్చన్. దీంతో మనకి ఎక్స్పెండిచర్ టోటల్. సో టోటల్ ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 41,000 ప్లస్ 26,000 ప్లస్ 16,000 ప్లస్ 4,000 దట్ ఈక్వల్స్ టు 87,000. ఎక్స్పెండిచర్ టోటల్ 87,000. అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెండిచర్ టోటల్ 82,000 ప్లస్ 50,000 ప్లస్ 12,000 ప్లస్ 52,000 ప్లస్ 56,000 ప్లస్ 1,000. So that equals to 1,67,000. So pre-incorporation expenditure is 87,000. Post-incorporation is 1,67,000. Sorry. Profit కూడా మైనస్ చేస్తున్నాను. 50 plus 52 plus 12 plus 56 plus 1,000. 2,53,000. So sales నుంచి మైనస్ చేసి ప్రాఫిట్ ఇస్తాను డైరెక్ట్ గా. సో 420 నుంచి అన్ని మైనస్ చేస్తాను. 2,53,000 is the expenditure. So then profit or loss. So positive is the profit, loss negative is the loss. So 120 minus 87, 20 plus 13, 33,000. Positive profit. Right? Next ikkada 420 minus 253, 1,67,000. Right? So ఇప్పుడు వెంటనే సో దీనికి మళ్ళీ ఇమీడియట్ గా మనం ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కుంటే సరిపోదు. సో ఇట్ ఈస్ ఏ క్లియర్ గా థియరీని అప్లికేషన్ చేయాలి, థియరీని అప్లై చేయాలి. ఇట్ ఈస్ ఏ ప్రీ ఇన్కార్పొరేషన్. సో కాబట్టి దీన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, ప్రాఫిట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ క్యాపిటల్ రిజర్వ్. ఈ పాయింట్ కూడా నోట్ చేయాలి. ద ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. ఇట్ విల్ నాట్ బి యాడెడ్ టు P&L అకౌంట్. విల్ బి నాట్ బి ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. రైట్? ఈ పాయింట్ కూడా మనం ఏం చేయాలి, క్లియర్ గా ఒక నోట్ పాయింట్ ని రైట్. అంటే నా P&L అకౌంట్ కి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ P&L అకౌంట్ కి ప్రాఫిట్ ఎంత కేవలం 1,67,000. రైట్? ఇది క్వశ్చన్ నెంబర్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 బేసిక్ క్వశ్చన్. సో ఈ టాపిక్ లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, ఈ టాపిక్ లో క్రిటికల్ థింగ్ ఏంటంటే ద రేషియో క్యాలిక్యులేషన్స్. రైట్? ఈ అనలిటికల్ స్కిల్స్ ప్రతి క్వశ్చన్ లోనే ఉంటాయి. సో ఒక్క సేల్స్ గురించే కాదు నాన్న, కొన్నిసార్లు ఎక్స్పెండిచర్ ని కూడా అపోస్ట్మెంట్ చేయడానికి వాడు ఒక రేషియోస్ చెప్తుంటాడు. ఇలా ఎప్పుడు ఖర్చు అయింది, ప్రీలో ఎంత ఖర్చు అయింది, పోస్ట్లో ఎంత ఖర్చు అయింది, హింట్స్ ఇస్తుంటాడు. ఆ హింట్స్ ని బేస్ చేసుకుని అపోస్ట్మెంట్ చేయాలి. సో ఈ రేషియో క్యాలిక్యులేషన్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. సో రేషియో నేను డైరెక్ట్ గా చెప్పొచ్చు. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నేను చాలా క్లియర్ గా నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవసరం అనుకున్నాను కాబట్టి ప్రతి మంత్ ని నీట్ గా నేను రాసి ఎక్స్ వై అని రైట్ అని ఎక్స్ అని అవసరాన్ని పెట్టి రాసి పాయింట్ ఎక్స్ అని క్లారిటీ చేశాను. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే దీనిలో ఈ ఎక్స్ అని రాసాం కదా, ఈ 6 months ఎక్స్ రాసాము, ఇది 0.5 రాసాము. కంగారులో ఏం చేస్తారంటే వాడు హింట్ ని మర్చిపోయి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం అంతా కూడా అంటే లైక్ 0.5x into 6 3x ప్రీ అనుకుంటారు. సో ప్రీ పీరియడ్ ఉన్నది ఎంత కేవలం జూలై వరకు. కానీ హింట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో జూలై వరకు ఉంటే ప్రీ, మనం ఏం చేస్తాం కంగారులో సెప్టెంబర్ వరకు చేస్తాం. ఇది ఒకే ప్రొసీజర్ లో ఉంది కదా యాడ్ చేయాలి కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్? సో ప్రీ కేవలం ఎంత, ప్రీ అనేది ఎంత ఓన్లీ 4 months. పోస్ట్ ఈజ్ రిమైనింగ్ 8 months. అంటే ఈ 6 ప్లస్ ఇది ఒక 1 అంటే 7x is related to post, 2x is related to pre. ఈ విషయంలో మాత్రం మిస్టేక్స్ చేస్తారు, చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు మిస్టేక్స్. అసలు మనం రిపీట్ చేయకూడదు. రైట్? ఇది సమ్ ఎనీ డౌట్స్ చెక్ చేసుకోండి ఒకసారి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరికి ఏ డౌట్ లేకపోతే నేను విల్ క్లోజ్ ది క్లాస్. రేపు క్లాస్ లో రిమైనింగ్ చూద్దాం. ఎనీ డౌట్స్? సమంత అర్థమైనట్టు అందరికి? అభిషేక్ వాయిస్ క్లియర్ గా వినబడుతుందా? అర్థమైంది? సమంత విన్నావా? రైట్ నా? రమ్య, మణికంఠ? ఎస్ సార్, అర్థమైంది సార్. మణికంఠ, సార్ అర్థమైంది సార్. యశ్వంత్,
అర్థమైంది సార్. రైట్ అండి. అయితే నేను ఇంక ఇవాళ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో కుదిరితే ఆఫ్టర్నూన్ ఇంకేమైనా క్లాస్ ఉంటే చూద్దాం కానీ లేకపోతే రేపు క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.